అంటే నేను ఒకటే చెప్పాలనుకున్నాను అందరికి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. రైట్? ఎవరన్నా జడ్జ్ చేయాలంటే రెండు కరెక్ట్గా ఉండాలి, ఫేస్ టు ఫేస్. అర్థమైంది సార్? ఇప్పుడు సార్ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే కదా సార్ నా గురించి చెప్పేది, ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి నా గురించి చెప్పేది. నేను ఇప్పటి వరకు 500 మందికి నేర్పించాను సార్ నా ఎస్ఎంటీలో, నా పర్టికులర్ ఎస్ఎంటీలో, నా ఓన్ ఇన్స్టిట్యూట్లో. అంతకుముందు నేను బీఆర్టీలో వర్క్ చేశాను, ఐఆర్టీలో వర్క్ చేశాను, ఆర్సీపీలో వర్క్ చేశాను. నా పాత వీడియో చూసుకోండి, ఓకేనా? సో ఈ 500 మెంబర్స్కి నేను సరిగ్గా నేర్పించకపోతే కింద కమెంట్లు పెట్టరా సార్? డిస్లైక్లు కొట్టరా సార్? నా దగ్గరికి వచ్చి అడగరా సార్? ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టరా సార్? నేను ఎలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయినా మోసపోయాను అదే సార్. సో నేనేమంటున్నానంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అన్నా వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా సబ్జెక్ట్ చూసుకోండి, అక్కడ కూడా సబ్జెక్ట్ చూసుకోండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్. సార్ ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఇది మీరు లిఖితంగా రాసి పెట్టుకోండి వర్డ్స్. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్నైనా ఏ వ్యక్తినైనా మొబైల్ రిపేరింగ్ వాడినైనా జడ్జి చేయడానికి మాత్రం ట్రై చేయద్దు. చేస్తే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే జడ్జ్ చేయాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది అసలు నెవర్. ఏ ఫీల్డ్ అయినా నేను చెప్తాను, ఏ ఫీల్డ్ అయినా, ఓన్లీ ఈ ఫీల్డే కాదు. నేనైతే యాక్చువల్లీ బీఫార్మసీ గ్రాడ్యుయేట్ని, కార్డియాక్ అసిస్టెన్సీ చేశాను. హైదరాబాద్ నాంపల్లిలోనే నేను ఎడ్యుకేషన్ చేశాను, పీజీ న్యూరోసర్జరీ అసిస్టెన్సీ చేశాను. కానీ ఈ ఫీల్డ్లో 2 years నుంచి సెటిల్ అయ్యాను. ఓన్లీ ఇంట్లోనే నేను వర్క్ చేస్తున్నాను. నాకైతే స్వాలరింగ్ చేయడం కూడా రాదు. ఫ్రెండ్స్ ద్వారా అలాగలా తెలుసుకొని ఈ ఫీల్డ్కి వచ్చాను. కానీ ఇప్పుడైతే నేను కొంతవరకు వర్క్ వచ్చు. కానీ 2 years వర్క్కి ఈ 1 day నేను జస్ట్ ఒక 2 hours పర్ఫెక్ట్ క్లాస్ విని ఉంటాను. ఈ 2 hours ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు అల్టిమేట్ డిఫరెన్స్ అనమాట. అయితే మాత్రం ఈ 20 days మనం ఎంతకు ఏం చేస్తామని మన హార్డ్ వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సార్ ఏంటంటే గైడ్లైన్స్ మాత్రం ఇస్తారు, హార్డ్ వర్క్ అనేది మన బట్టి ఉంటుంది. నేనైతే మాత్రం కేవలం 4 years బ్యాక్ నుంచి మొబైల్ రిపేర్ నేర్చుకోవాలనుకుంటున్నాను. దీనికి 45 days ట్రైనింగ్ వితౌట్ మనీ ఎక్స్పెన్సివ్, ఫుడ్ పెట్టి అకామిడేషన్ పెట్టి జిఎంఆర్లో కూడా ట్రైనింగ్ ఉంది. వీటి కోసం చాలా ట్రై చేశాను, కానీ 45 days నాకు టైం కుదరలేదు. ఒక 4 yearsగా నాకు మ్యారేజ్ అయిన తర్వాత 4th year అయింది. మా మిసెస్ ప్రెగ్నెంట్తో ఉంది, 7th month. ఇప్పుడు ఈ మంత్ ఖాళీ ఉందని ఒకే నెపంతో అది 20th batch స్టార్ట్ అవుతుంది. నేను 8th month ఎండింగ్ 9th monthకి ఇంట్లో ఉండాలి. అందుకోసం కేవలం ఎంచుకున్నాను ఇన్స్టిట్యూట్ని. కానీ 2 years బ్యాక్ సార్ వీడియో ఒకటి స్పీకర్ ప్రాబ్లం గురించి నేను చూశాను. అంటే స్పీకర్కి ఎన్ని స్పీకర్లు వేసినా రావట్లేదు, బ్లర్ వస్తుంది. దానికి రీడింగ్ గురించి సార్ చెప్పారు. ప్రోబ్స్ పెట్టి రీడింగ్ బేస్ పాయింట్లో మదర్ బోర్డ్ మీద చెక్ చేస్తే ఆ ఒక్క వీడియో నచ్చింది. అప్పటి నుంచి ఈ సార్ వీడియోస్ చూడటమే, కానీ లైక్ మాత్రం నేను ఏ రోజు కొట్టలేదు. ఎందుకంటే నాకు అవసరం అంతవరకే, వీడియో చూడడం నేర్చుకోవడం. సార్ లైక్ కొడితే నాకేం వస్తుంది? సార్ చూస్తే మీకు తెలియదు. కానీ ఈరోజు మాత్రం లైక్ కొట్టినందుకు బాధపడుతున్నాను నేను. షూర్ అర్థమైంది సార్. సో ఎందుకంటే నేను ఎంత అరిసి చెప్తున్నాను, నేను నిజంగానే చెప్తున్నానా, నేను బ్లేమ్ చేస్తున్నానా జనాలని అనేది నాకు తెలియాలి, అంతే కదా సార్? అది తెలియాలంటే మీరు మాట్లాడితేనే జనాలకు తెలుస్తుంది. అదే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ, నేను తిరుపతి నుంచి వచ్చినాను. యాక్చువల్గా నాకు రెఫరెన్స్ అయితే ఫ్రెండ్ చెప్పాడు అనమాట, ఎస్ఎంటీ గురించి. అక్కడ జాయిన్ అవ్వు మొబైల్స్ నేర్చుకోవాలంటే. నేనైతే యాక్చువల్గా ల్యాప్టాప్ చిప్ లెవెల్ చేస్తాను. సిన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో, అది ఇక్కడే చేశాను. సార్ ఫ్రెండ్ రెఫర్ చేసిన తర్వాత సార్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను, వాట్ ఈస్ వాట్ అనేసి. అప్పుడు ఆ వీడియోస్ చూస్తేనే డిసైడ్ అయ్యాను అనమాట, ఓకే ద బెస్ట్ ఉంది దీంట్లో. యూట్యూబ్ హిస్టరీలో మనం చూసామంటే నేను రిజల్ట్ ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో ఎస్ఎంటీ ఇస్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ జాయిన్ అయినాను. ఫస్ట్ డే క్లాస్ ఎట్లా ఉందంటే నాకు తెలిసి అయితే పీక్స్ అనే నాకు అనిపించింది, మీకైతే నాకు తెలియదు. బికాస్ నేను చాలా ఇన్స్టిట్యూట్లో చాలా కోచింగ్స్ చేసినాను అనమాట. ల్యాప్టాప్ పరంగా కానీ, ప్రింటర్స్కి, ఆర్డినో బోర్డ్స్ ప్రోగ్రామింగ్, బీటెక్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ చేయించినాను. అటంటే నేను చాలా లెక్చర్స్ విన్నాను అనమాట. విన్నప్పుడు ఫస్ట్ డేలో ఇంత క్లాస్ చెప్పడం అయితే, అటంటే ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసేలా క్లాస్ అయితే ఎవరు చెప్పరు. బట్ సార్ దగ్గర ఏమరా అంటే ఫస్ట్ డేనే వాళ్ళకి ఫుల్గా విల్ పవర్ రావాలి, దే షుడ్ బీ ద బెస్ట్. అటంటే ఈ 20 daysలో వాళ్ళు ప్రాపర్గా అన్నీ నేర్చుకోగలరు అని కాన్ఫిడెన్స్ ఫస్ట్ డేలోనే సార్ మనకి ఇచ్చేసినారు అనమాట. ఇంట్రడక్షన్ అమ్మా ఏం చేసుకున్నాం? ఇంట్రడక్షన్ అంటే ఏంటి? మనం ఈరోజు మనం ఏం నేర్చుకోవాలనుకున్నాం, మనం ఏం నేర్చుకోవాలో తెలిసింది, అంతేనా?
సో ఇప్పుడు చాలా మంది మొబైల్ షాప్ల వాళ్ళు కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్తే ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్తే మనం ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ మనకంటూ తెలియాలి కదా మొబైల్ ఫీల్డ్లో అడ్వాన్స్ లెవెల్ ఏముంది అనేది. ఈరోజు అందరికీ అర్థమైందా? ఓకే, మనం ఏం నేర్చుకోవాలనేది క్లారిటీ వచ్చిందా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం రిపేరింగ్ చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా నేర్పించినప్పుడు టీచర్ దేని మీద చూపించాలి? ఆన్ బోర్డా రెడ్ బోర్డా? ఎందుకు ఆన్ బోర్డు? మీకు తెలియాలి కదా బ్రో, నేను చెప్పిన హీట్ ఎయిర్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా మీకు తెలియాలి కదా. ఓకే, అంటే మీరు ఎప్పుడు చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఓకేనా, మీరు రేపొద్దున మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవాలన్నా కూడా. ఎగ్జాంపుల్ నేనే ఒకటి చెప్తా. సార్ రేపొద్దున వచ్చారు, ఒక డెడ్ బోర్డు మీద సిపి తీసి రీబాల్ చేసి వేసుకొచ్చి నన్ను అడిగాడు ఏమని, సార్ నేను సిపి బాగా చేసానా అని. నేను ఏమని చెప్తా? బాగా చేసామని చెప్తా. అది కూర్చుందా లేక నాకు తెలుసా? మీకు తెలుసా? అదే ఒక ఆన్ బోర్డు మీద చేసుకుంటే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఆయనే చెక్ చేసుకుంటారు. ఫస్ట్ మనకి విధానం వచ్చాక, మనకి ఐసీ రీబాలింగ్లు, పేస్టెడ్ ఐసీలు, గ్లూ కట్ ఎలా చేయాలి విధానం వచ్చాక అప్పుడు మనం సర్క్యూట్ నాలెడ్జ్తో అప్పుడు మనం ఏం చేస్తాం? ఫోన్స్ రిపేర్ చేస్తాం. అప్పుడు 100% సక్సెస్ వస్తుందా? అప్పుడు 100% సక్సెస్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా నువ్వు ఆన్ మొబైల్స్ మీదకి వెళ్ళావనుకో ఏమొస్తుందండి? పనికొచ్చి కూడా పనికి రాకుండా పోతాయి, పనికొచ్చి కూడా పనికి రాకుండా పోతాయి. అందరూ హ్యాపీయా? ఓకే, ఫస్ట్ రోజు అంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు అందరూ అనుకుంటారు, అరే వీళ్ళందరికీ ఫస్ట్ రోజు ఏం చెప్పాడో కానీ వీళ్ళందరూ ఫస్ట్ రోజు అన్నీ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అర్థమైందా లేదండి? సో మీకు ఈ రోజు సాటిస్ఫాక్షన్ అనిపించిందా లేదా? 100%. ఓకే, అంటే మీరు 20 రోజుల్లో నేర్చుకోగలుగుతారా అనే కాన్ఫిడెన్స్ మీకు ఈ రోజు కలిగిందా? आपको 20 दिन में ये रिपेयरिंग मैं कर सकते हैं ऐसा आपको लग रहा है? आज देखे तो आज एक ही दिन हुआ, उसमें हम कुछ भी नहीं बोला, खाली इंट्रोडक्शन बोला. अब क्या सीखना है, इतना दूर आके अब क्या सीखने के लिए इतना दूर आया और क्या क्या मैं इधर सिखाएगा आपको, और पीपीडी कैलकुलेशन कैसा करना है, और वो पीपीडी से आपको कौन सा भी कंपोनेंट आए तो कौन सा भी कनेक्टर आए तो कैसा रिमूव करना है, रिप्लेस करना है दिखाया. वो पूरा सक्सेस हुआ नहीं हुआ? अब मैं इधर डेड बोर्ड पे किया क्या रनिंग फोन में किया? तो कौन सा भी आने वाला है तो रनिंग फोन में दिखाना है. तो डेड बोर्ड में मैं दिखाया, आईसी निकाल के उतार के बैठा के. आपको क्या समझ में आएगा? आएगा कुछ? अभी रनिंग बोर्ड में करे तो आपको समझ में आ गया, मैं बराबर निकाला बोल के बराबर डाला बोल के. ఓకే, अब సాటిస్ఫైడ్ 100%. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ రోజు? మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? అందరికీ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్కి వచ్చిన అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజే మనం స్టార్ట్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను సుమారుగా నాకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అది సారు చెప్పిన తర్వాత 20 years ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే నాకు అన్నీ వచ్చు, ఐసీలు వేస్తాను, కరెక్ట్గా డిస్ప్లేలు వేస్తాం, మొత్తం అన్నీ వేస్తాం. కానీ సార్ చెప్పినట్టు దేనికి ఏది వేస్తున్నామో కూడా తెలిసింది కాదు. వేసేడే గుడ్డిగా కాంబో పోయిందా వేసే, తీసే, ఛార్జింగ్ పట్ట పోయిందా వేసే, కరెక్టర్ పోయిందా వేసే, ఇలా వేసుకుని వెళ్ళిపోయాం. కానీ సార్ చెప్తుంటే ఏదో కొత్తదనంగా ఉంది, ఇంకా ఏదో థ్రిల్గా నేర్చుకోవాలని ఉంది. బట్ ఏదైనా ఫస్ట్ డే మాత్రం రియల్లీ సూపర్, చాలా కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది. ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. సో సార్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్, మాది గుంటూరు. సో ఇక్కడికి రాకముందు నేను అనుకున్నది ఏంటంటే, ఆల్రెడీ నాకు ఒక షాప్ ఉంది, సెల్ ఫోన్ షాప్, స్టేషనరీ రిలేటెడ్ షాప్. దానిలో సెల్ ఫోన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి దానిలో వేరే ఏమన్నా పెట్టుకొని కొద్దిగా ఎలాగోలా లాగించేద్దాం, సెల్ ఫోన్ మార్కెట్ ఎప్పుడు డౌన్ అవ్వాలనే ఫీలింగ్తో, సరే మొత్తం వాడి మీద డిపెండ్ అయితే కష్టమైంది, ఏదో ఒక 20 రోజులు, ఒక 4 రోజుల పాటు బయటికి వెళ్ళి వస్తే, ఊళ్ళో చిన్న పల్లెటూరు మాది, ఊళ్ళో టాక్ వచ్చింది, ఓకే నేర్చుకొని వచ్చాడు, ఇంకొక సపోర్ట్ కూడా ఉంది, ఇద్దరి మీద లాగి చేయొచ్చు అనుకుంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే అంతా అయిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఇంకొక అసిస్టెంట్ కూడా అవసరం లేకుండా నేను ఓన్గా చేసుకోగలను కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. చాలా మంది ఫస్ట్ డే అనగా
వినగానే అరే అమ్మ ఫస్ట్ డేలోనే అందరికి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అని అనిపిస్తుంది. బట్ నేను చెప్పింది ఈరోజు ఇంట్రడక్షను, నేను ఏం చెప్పానంటే మొబైల్ రిపేరింగ్ ఎంత ఈజీ, దీనికి ఇంత మనం భయపడాల్సిన అవసరం లేదు అని ప్రతిదీ రన్నింగ్ బోర్డులో చేసి చూపించడం జరిగిందా? జరిగింది. ఇప్పుడు అలా రావడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీతో నేను మళ్ళీ 5 రోజుల తర్వాత రివ్యూ తీసుకుంటా, లాస్ట్లో వెళ్ళిన తర్వాత కూడా రివ్యూ తీసుకుంటా. అప్పుడు మీకు సార్ నేనేమన్నా అంటే జెన్యున్గా చెప్పండి, అది కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తారు, వాళ్ళు మోసపోకూడదు. వాడు ఎవడైనా మోసపోతున్నాడు అంటే నన్ను చూసి కాదు, నిన్ను చూసి. నువ్వు నిజం చెప్తే వాడు నిజంగా అనుకుని వస్తాడు, లేదంటే వాడిని మోసం చేసిన మీరే అవుతారు. సో కాబట్టి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే రివ్యూ ఇచ్చినప్పుడు జెన్యున్గా ఇవ్వాలి. సో ఈరోజు మీకు 100% సాటిస్ఫైడ్ అనిపించిందా? 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకెవరైనా సార్ క్లాస్. ఫస్ట్ మీరు కెమెరాను ఫేస్ చేసే ధైర్యం రావాలి, అర్థమైంది సార్? నలుగురిలో మాట్లాడే ధైర్యం మీరు తెచ్చుకోవాలి. అప్పుడు టాకింగ్ పవర్ పెరుగుద్ది. మీ ఏరియాలో యూనియన్లు కానీ ఎవడైనా రాని మీరు మాట్లాడే సత్తా ఉంటుంది, అర్థమైంది సార్? సార్ ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఇది మీరు లిఖితంగా రాసి పెట్టుకోండి వర్డ్స్. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్నైనా ఏ వ్యక్తినైనా మొబైల్ రిపేరింగ్ వాడినైనా జడ్జి చేయడానికి మాత్రం ట్రై చేయద్దు. చేస్తే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే జడ్జ్ చేయాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది అసలు నెవర్. ఏ ఫీల్డ్ అయినా నేను చెప్తాను, ఏ ఫీల్డ్ అయినా, ఓన్లీ ఈ ఫీల్డే కాదు. నేనైతే యాక్చువల్లీ బీఫార్మసీ గ్రాడ్యుయేట్ని, కార్డియాక్ అసిస్టెన్సీ చేశాను. హైదరాబాద్ నాంపల్లిలోనే నేను ఎడ్యుకేషన్ చేశాను, పీజీ న్యూరోసర్జరీ అసిస్టెన్సీ చేశాను. కానీ ఈ ఫీల్డ్లో 2 years నుంచి సెటిల్ అయ్యాను. ఓన్లీ ఇంట్లోనే నేను వర్క్ చేస్తున్నాను. నాకైతే స్వాలరింగ్ చేయడం కూడా రాదు. ఫ్రెండ్స్ ద్వారా అలాగలా తెలుసుకొని ఈ ఫీల్డ్కి వచ్చాను. కానీ ఇప్పుడైతే నేను కొంతవరకు వర్క్ వచ్చు. కానీ 2 years వర్క్కి ఈ 1 day నేను జస్ట్ ఒక 2 hours పర్ఫెక్ట్ క్లాస్ విని ఉంటాను. ఈ 2 hours ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు అల్టిమేట్ డిఫరెన్స్ అనమాట. అయితే మాత్రం ఈ 20 days మనం ఎంతకేం చేస్తామని మన హార్డ్ వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సార్ ఏంటంటే గైడ్లైన్స్ మాత్రం ఇస్తారు, హార్డ్ వర్క్ అనేది మన బట్టి ఉంటుంది. నేనైతే మాత్రం కేవలం 4 years బ్యాక్ నుంచి మొబైల్ రిపేర్ నేర్చుకోవాలనుకుంటున్నాను. దీనికి 45 days ట్రైనింగ్ వితౌట్ మనీ ఎక్స్పెన్సివ్, ఫుడ్ పెట్టి అకామిడేషన్ పెట్టి జిఎంఆర్లో కూడా ట్రైనింగ్ ఉంది. వీటి కోసం చాలా ట్రై చేశాను కానీ 45 days నాకు టైం కుదరలేదు. ఒక 4 years కాదు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత 4th year అయింది. మా మిసెస్ ప్రెగ్నెంట్తో ఉంటుంది, 7th month. ఇప్పుడు ఈ మంత్ ఖాళీ ఉందని ఒకే నెపంతో అది 20th batch స్టార్ట్ అవుతుంది. నేను 8th month ఎండింగ్ 9th monthకి ఇంట్లో ఉండాలి. అందుకోసం కేవలం ఎంచుకున్నాను ఇన్స్టిట్యూట్ని. కానీ 2 years బ్యాక్ సార్ వీడియో ఒకటి స్పీకర్ ప్రాబ్లం గురించి నేను చూశాను. అంటే స్పీకర్కి ఎన్ని స్పీకర్లు వేసినా రావట్లేదు, బ్లర్ వస్తుంది. దానికి రీడింగ్ గురించి సార్ చెప్పారు. ప్రోబ్స్ పెట్టి రీడింగ్ బేస్ పాయింట్లో మదర్ బోర్డ్ మీద చెక్ చేస్తే ఆ ఒక్క వీడియో నచ్చింది. అప్పటి నుంచి ఈ సార్ వీడియోస్ చూడటమే. కానీ లైవ్ మాత్రం నేను ఏ రోజు కొట్టలేదు. ఎందుకంటే నాకు అవసరం అంతవరకే, వీడియో చూడడం నేర్చుకోవడం. సార్ లైవ్ కొడితే నాకేం వస్తుంది, సార్ చూస్తే మీకు తెలియదు. కానీ ఈరోజు మాత్రం లైవ్ కొట్టినందుకు బాధపడుతున్నాను నేను. షూర్ అర్థమైంది సార్. సో ఎందుకంటే నేను ఎంత అరిసి చెప్తున్నాను, నేను నిజంగానే చెప్తున్నానా, నేను బ్లేమ్ చేస్తున్నానా జనాలని అనేది నాకు తెలియాలి. అంతే కదా సార్? అది తెలియాలంటే మీరు మాట్లాడితేనే జనాలు తెలుస్తుంది. అదే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ, నేను తిరుపతి నుంచి వచ్చినాను. యాక్చువల్గా నాకు రెఫరెన్స్ అయితే వేరే ఫ్రెండ్ చెప్పాడనమాట, ఎస్ఎంటీ గురించి. అక్కడ జాయిన్ అవ్వు మొబైల్స్ నేర్చుకోవాలంటే. నేనైతే యాక్చువల్గా ల్యాప్టాప్ చిప్ లెవెల్ చేస్తాను. సిన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో, అది ఇక్కడే చేశాను. సార్ ఫ్రెండ్ రెఫర్ చేసిన తర్వాత సార్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను, వాట్ ఈస్ వాట్ అనేసి. అప్పుడు ఆ వీడియోస్ చూస్తేనే డిసైడ్ అయ్యాను అనమాట, ఓకే ద బెస్ట్ ఉంది దీంట్లో. యూట్యూబ్ హిస్టరీలో మనం చూసామంటే నేను రిజల్ట్ ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో ఎస్ఎంటీ ఇస్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ జాయిన్ అయినాను. ఫస్ట్ డే క్లాస్ ఎట్లా ఉందంటే నాకు తెలిసి అయితే పీక్స్ అనే నాకు అనిపించింది, మీకైతే నాకు తెలియదు. వై బికాస్ నేను చాలా ఇన్స్టిట్యూట్లో చాలా కోచింగ్స్ చేసినాను అనమాట. ల్యాప్టాప్ పరంగా కానీ, ప్రింటర్స్కి, ఆర్డినో బోర్డ్స్ ప్రోగ్రామింగ్, బీటెక్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ చేయించినాను. అటంటే నేను చాలా లెక్చర్స్ విన్నాను అనమాట. విన్నప్పుడు ఫస్ట్ డేలో ఇంత క్లాస్ చెప్పడం అయితే, అటంటే ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసేలా క్లాస్ అయితే ఎవరు చెప్పరు. బట్ సార్ దగ్గర ఏమరా అంటే ఫస్ట్ డేనే వాళ్ళకి ఫుల్గా విల్ పవర్ రావాలి, దే షుడ్ బీ ద బెస్ట్. అటంటే ఈ 20 daysలో వాళ్ళు ప్రాపర్గా అన్నీ నేర్చుకోగలరు అని కాన్ఫిడెన్స్ ఫస్ట్ డేలోనే సార్ మనకి ఇచ్చేసినారనమాట. సెకండ్ థింగ్ ఏంట్రా అంటే సారు ఎంతైనా సరే
ఫుల్ సపోర్ట్ ఇస్తారని నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం థియరీ క్లాస్ కానీ ఈరోజు మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్పాడు సార్. కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, రెసిస్టర్ అంటే ఏంటి, నాకు తెలిసి అయితే బయట ప్రాక్టికల్ చేసే వాళ్ళకి ఇదే తెలియకపోయి ఉండొచ్చు. ద మెయిన్ థింగ్ మనం చిప్ లెవెల్లో ఎంటర్ అవుతున్నాం అంటేనే మనకు తెలియాల్సింది వాట్ ఈస్ ద కాంపోనెంట్స్. మనం బోర్డు పైన ఏ కాంపోనెంట్స్ చూస్తున్నాం, ఆ కాంపోనెంట్స్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబ్లమ్ వస్తే ఏది రిమూవ్ చేయాలి, స్టెప్ బై స్టెప్. కెపాసిటర్ అంటే ఏంది, రెసిస్టర్ అంటే ఏంది, డయోడ్ అంటే ఏంది, వీటిని ఎట్లా మనము షార్ట్ ఉంటే ఎట్లా మల్టీమీటర్ ఎట్లా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సార్ ఇలా మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇంకా ఫుల్గా స్టడీ చేస్తే మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ హ్యాండ్ స్కిల్స్, అట్ ద సేమ్ టైం బ్లోయర్ ఏ చేత్తో పెట్టుకోవాలి, ట్యూజర్ ఏ చేత్తో పెట్టుకోవాలి, ఆల్ థింగ్స్. ఈరోజు సార్ చెప్పిన దాంట్లో నాకు తెలిసి అయితే ఒక 80% కవర్ అయింది. నాకైతే ద బెస్ట్ అనిపించింది. మీ విషయం అయితే ఐ డోంట్ నో, మీరు ఏం చూపించినా రన్నింగ్ బోర్డు చూపించడం జరిగిందా లేదా? ఇంకొక ప్లస్ పాయింట్ ఇది నాకు స్ట్రైక్ అవ్వలేదు. ద బెస్ట్ అంటే ఇది కూడా టిక్ చేసుకోవచ్చు మనం. వై బికాస్ సారు రన్నింగ్ బోర్డ్ పైన చేశాడనమాట. ఇన్ కేస్ రన్నింగ్ బోర్డ్ పైన చేయలేదంటే సార్ కరెక్ట్ చేశాడో తప్పు చేశాడో మనకు తెలియదు కదా, అంతే కదా. ఇప్పుడు సారు దాన్ని రిమూవ్ చేశాడు, మళ్ళీ పెట్టాడనమాట. ఆన్ బోర్డ్ పైన మనకు మొబైల్ చూపించాడు, అట్ ద సేమ్ టైం రిమూవ్ చేశాడు, అట్ ద సేమ్ టైం ఇన్సెట్ చేశాడు, మళ్ళీ మొబైల్ మనకు ఆన్ చేసి చూపించాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, పర్ఫెక్ట్ వర్క్, 100% జినైనిటీ ఉంది ఇక్కడ. ఓకే, ఇంకే ఇది స్క్రాప్ బోర్డ్ అనుకోండి, స్క్రాప్ బోర్డ్ తీసుకొని స్క్రాప్ బోర్డ్ రిమూవ్ చేసి మళ్ళీ పెట్టానుకో, తీసాను వేసాను అయిపోయింది. ఈరోజు క్లాస్ ఇంతే, ఈ చేత్తో ఇది తీయండి, వేయండి, తీసేయండి. అది వర్కింగో నాట్ వర్కింగో సెకండరీ థింగ్ అనమాట, మనకు తెలీదు. సార్ అటు కాకుండా మనకు ఏంది, ఫస్ట్ మొబైల్ ఆన్ చేసి చూపించాడు, అట్ ద సేమ్ టైం తీశాడు, వేసాడు, ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఆ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫిట్టింగ్ అయిన తర్వాత ప్రాపర్గా ఆన్ చేసి చూపించాడు. కాబట్టి ఆన్ బోర్డ్ పని చేయడం అంటే నాకు తెలిసి అయితే ఇది ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అని నేను అనుకుంటాను. నేనైతే ఇంకొక ఎక్కడ చూడలేదు. సో ఎందుకంటే చాలా మంది ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందంటే సార్, ఏం జరుగుతుందంటే ఆన్ బోర్డుల మీద చూపించారు సార్. 50 మంది ముందు ఈ రోజు నా ఫోన్ ఆన్ అవ్వకపోతే మీ అందరిలో ఏం క్వశ్చన్ మార్క్ వస్తుంది సార్? క్వశ్చన్ మార్క్ రాదా సార్? 50 మందిలో నన్ను నమ్మితే 20 మంది నమ్ముకుని ఉండొచ్చేమో, సార్ ఈ రోజు పొరపాటు పోయిందేమో అని. ఇంకా 20 మంది ఏమనుకుంటారు సార్, వీడికే రాలేదు, వీడియో నేర్పిస్తాడు. ఆ డేని ఎవరు చేయగలుగుతాడు సార్? ఎవడైతే పర్ఫెక్ట్ అయ్యాడో వాడే చేయగలుగుతాడు, అంతే కదా సార్. పర్ఫెక్ట్ అన్నాడు ఈ డేని ఎందుకు చేస్తాడు సార్? నేను సింపుల్గా ఈరోజు ఐసీలా తీయాలా, ఎస్ఐలా కూర్చోబెట్టాలి, అంతే అని చెప్తాను. మీరు కూడా ఏమనుకుంటారు, అంతే అనుకుంటారు కదా. ఆన్ అయిందో తెలియదు, అది సరిగ్గా కూర్చుందో లేదో తెలియదు, ఏమి మీకు ఐడియా అనేది ఉండదు. ఓకే, హ్యాపీ. అర్థం కాలేదు, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన అలాగే అర్థం కాలేదు, రాసుకున్నాక అర్థం కాలేదు, అది ఏదో చేసి చూపిస్తానంటే హ్యాపీ సార్. నేనేమంటున్నా, నువ్వు అసలు ఇప్పుడు వరకు మొబైల్ పట్టుకున్నా ఫ్రెషర్ సార్, మొత్తం ఫ్రెషర్. సో మనం చెప్పినప్పుడు మనం ఏం చెప్తున్నాం సార్, ఫ్రెషర్కి ఒకసారి చెప్తే అర్థం కాదు, వాడికి 2 సార్లు చెప్పాలి. నువ్వు ఎన్నిసార్లు అని అడుగు, నేను చెప్తాను అన్నానా లేదా? ఓకే, మీరు అడుగుతూ ఉంటే నేను ఇంకా ఎనర్జీగా చెప్తానని చెప్పాను. సో ఈ అబ్బాయి ఫ్రెషర్, ఇప్పటివరకు ఏం లేదు, మనం చెప్తుంటే కొంచెం కన్ఫ్యూజ్, కానీ మనం చేసినప్పుడు వాడికి క్లారిటీ వచ్చింది. అంతేనా సార్? ప్రతి ఓడు అంటాడు థీరీ చెప్పొదిలేయడం, థీరీ చెప్పొదిలేస్తే అవుతాయా సార్? సో ఈరోజు మనం సార్ ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఫస్ట్ హాఫ్ మీకు థీరీ చెప్పకుండా ప్రాక్టికల్ చూపించుంటే మీకు ఏమైనా అర్థమయ్యేదా? ఎందుకు తీసారో తెలీదు, ఎందుకు వేసారో తెలీదు. నేను ఆ ఫస్ట్ హాఫ్ థీరీ చెప్పడం వల్లే కదా సెకండ్ హాఫ్ మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఓకే, నేర్చుకోతారు కాన్ఫిడెన్స్. ఏం లేదు, ఫ్రెషర్లు అందరికీ మనం చెప్పినట్టు 7 to 9, రేపు నుంచి 7 to 9 ఉంటుంది. ఏం అర్థం కాకపోయినా మళ్ళీ అడిగి రిపీట్ చేద్దాం. ఫ్రెషర్స్ వెనక్కి చేసామన్నా ఎలా చెప్పి కాంపౌండ్ చేస్తే పక్కన కాంపౌండ్స్ సో తెలియక చాలా రెడీ చేసి సార్ ఇప్పుడు ఒక కాంపౌండ్ చేస్తుంటే పక్కన కాంపౌండ్లు అంటే ఎగిరిపోతున్నాయి అన్నాడు. ఈ రోజు మనం కాంపౌండ్ తీసాం, వేసాం, ఏమన్నా నచ్చిందా? ఏమన్నా ఎగిరిపోయినాయా? ఎన్ని కాంపౌండ్ తీయాలన్నా ఇప్పుడు హ్యాపీగా తీసేయచ్చా లేదా? సో ఆ భయాన్ని తీసేయాలి ఫస్ట్ మనం. ఓకేనా? ఆ కాంపౌండ్లు ఎందుకు ఎగిరిపోయినాయి అంటే అక్కడ ప్రాపర్ హీటు ఎయిర్ ఏమి తెలియకపోవడం వల్ల. ఆ నాలెడ్జ్ ఇప్పుడు మీకు ఈ 20 days వస్తుందని కాన్ఫిడెన్స్ ఈ డే వచ్చిందా? ఈ డే అంటే నేనేమన్నా అంటే అందరూ అనుకోవచ్చు, నాకు ఇప్పుడు కూడా నేనంటే ఫస్ట్ రోజు రివ్యూ తీసుకోవడం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం.
నేను ఎప్పుడు ఫస్ట్ డే తీసుకోను సార్, కాకపోతే అంటే కొన్ని కారణాల తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అర్థమైందా? సో ఫస్ట్ డే రివ్యూ తీసుకోకూడదు. ఎందుకంటే సార్ ఫస్ట్ డే ఎలా డిసైడ్ చేస్తారు మీ అందరూ జడ్జ్ చేయలేరు. బట్ నేనేమన్నా అంటే ఈ ఫస్ట్ డేని మళ్ళీ 5వ రోజుని కంపేర్ చేస్తా. 5 days తర్వాత మళ్ళీ మీ అందరి దగ్గర రివ్యూ తీసుకుంటాను. నిజంగా మీకు ఇదే ఈ రోజు ఎలా జరిగిందో ప్రతిరోజు అలాగే జరుగుతుందా, లేదా ఫస్ట్ రోజు చూపించేసి మిగతా రోజులు ఖాళీగా కూర్చోబెడుతున్నాడా, అది మీకు కూడా అర్థం అవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు సాటిస్ఫైడా? సో ఏంటంటే నేను కొంతమంది సిద్ధు యూనివర్సిటీ హైదరాబాద్ అక్కడ మామూలుగా బేసిక్ నాలెడ్జ్ ఇచ్చేది. నేను నా షాప్ ఉంది సార్, 1 year అయింది. షాప్కి వెళ్ళే ముందు వర్క్ అంటే ఇదే అనుకోండి. యాజ్ డెడ్ ఫోన్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత CPU రిపోర్టింగ్ అది ట్రాక్ వెళ్ళడం, పొగ రావడం అలా అయిన తర్వాత అనుకున్నాను ఢిల్లీ అంటారండి. అక్కడేమో 60,000 చెప్పాను. అక్కడికి వెళ్ళి ఢిల్లీలో 60,000 అడిగారు. ఏషియా 60 వెళ్ళికొని కూడా వచ్చేసినారు సార్. వెళ్ళావా అక్కడికి? 60,000 చూసుకొని వచ్చేసినారు సార్. ఎస్ఎస్ఎల్స్ పట్టిన వచ్చింది. Okay. ఆ తర్వాత మనం చూస్తే ఒడిశా అంతే వెళ్ళి కొంచెం నెక్స్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చింది. నేనేమంటున్నా అంటే చూడండి సార్, ఇప్పుడు ఆల్రెడీ వేరే అబ్బాయి వేరే దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే వాడు చెప్పినంత విని ఏమన్నాడు, ఇంతే మొబైల్ రిపేరింగ్ అంటే. మొబైల్ రిపేరింగ్ అంటే ఇంతే, ఇంకేం లేదనికి మళ్ళీ వెళ్ళిపోయాడు షాప్కి. నేనేమంటున్నా, మీకు విధానం తెలియనప్పుడు నేనేం చెప్తే అదే కదా సార్. అప్పుడు మీరు ఏమనుకుంటారో మొబైల్ రిపేరింగ్ అంటే ఇంతే అనుకున్నాడో, ఇంతే అనుకుని వెళ్ళిపోయాడు, షాప్ పెట్టాడు. అక్కడ చూస్తే సిపిఐ తప్పితే ట్రాక్లు ఎగిరిపోతున్నాయి, పొగలు వస్తున్నాయి. అంటే ఏమర్థమైంది, వాడు ఏం చెప్పలేదు అక్కడ. అంటే రియల్ టైము రియల్ లైఫ్ వేరే. వాడు చెప్పిన దానికి ఇక్కడ వచ్చే మొబైల్స్కి అసలు సంబంధమే. నేనేమంటున్నానంటే నేను ఒకటే చెప్పాలనుకున్నాను అందరికి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. రైట్? ఎవరినన్నా జడ్జ్ చేయాలంటే 2 కరెక్ట్గా ఉండాలి, ఫేస్ టు ఫేస్. అర్థమైంది సార్? ఇప్పుడు సార్ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే కదా సార్ నా గురించి చెప్పేది, ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి నా గురించి చెప్పేది. నేను ఇప్పటి వరకు 500 మందికి నేర్పించాను సార్ నా SMTలో, నా పర్టికులర్ SMTలో, నా ఓన్ ఇన్స్టిట్యూట్లో. అంతకుముందు నేను BRTలో వర్క్ చేశాను, IRTలో వర్క్ చేశాను, RCPలో వర్క్ చేశాను. నా పాత వీడియో చూసుకోండి, ఓకేనా? సో ఈ 500 మెంబర్స్కి నేను సరిగ్గా నేర్పించకపోతే కింద కమెంట్లు పెట్టరా సార్, డిస్లైక్లు కొట్టరా సార్, నా దగ్గరికి వచ్చి అడగరా సార్, ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టరా సార్, నేను ఎలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాను మోసపోయాను. అర్థమైంది సార్? సో నేనేమన్నానంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అన్నా వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా సబ్జెక్ట్ చూసుకోండి, అక్కడ కూడా సబ్జెక్ట్ చూసుకోండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్. ఓకే అమ్మా, మీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా? కలెక్టర్లు వేయడం తీయడం ఈ జస్ట్ విధానమే. ఈరోజు మనం ఏమైనా చెప్పామా? ఏం చెప్పలే, ఇంట్రడక్షన్. మీరు ఏం నేర్చుకో. ఇప్పుడు అసలు నువ్వు ఈరోజు నేను చెప్పినంత నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆ డబల్ డెక్కర్ కానీ CPU డ్రిల్ కానీ ఏవి కామన్లో చాటింగ్ సింపుల్ అంతే. రైట్. ఇప్పుడు లాస్ట్లో రివ్యూకి మొత్తం మనం కంపేర్ చేద్దాం. ఓకే వెళ్ళాం. ఓకేనా? హ్యాపీ అందరూ? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వెళ్ళండి. రేపు మార్నింగ్ నేను 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాను మీ అందరినీ. మీ అందరూ ఎన్ని గ్రూప్స్? 3 గ్రూప్స్. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఫ్రెషర్స్ అండ్ సో ఒకసారి క్లాస్ అందరికీ. సో ఎందుకంటే ఫ్రెషర్స్ అని నేను ఎందుకు అంటానంటే సార్, వీళ్ళు ఇప్పుడు వరకు మొబైల్ని టచ్ చేయలేదు. ఏం చేయలేదు సార్? మొబైల్ని టచ్ కూడా చేయలేదు అనమాట. వీళ్ళు నా దృష్టిలో ఫ్రెషర్స్. ఏంటి సార్ వీళ్ళు? ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు వరకు మొబైల్ ఫీల్డ్లో ఒక వాళ్ళకి ఏమీ తెలియదు. ఫ్రెషర్స్కి ఏమి ఐడియా లేదు. సో వీళ్ళు కంప్లీట్ ఫ్రెషర్స్ అనమాట. సో నెక్స్ట్ 2 to 3 years ఈ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళకి ఏమొచ్చు అంటే ఛార్జింగ్ కనెక్టర్ వేయడం తీయవచ్చు, స్పీకర్లో వేయడం వచ్చు, ఓకే, నెక్స్ట్ టెంపర్ గ్లాస్ వేయడం వచ్చు, కాంబోలు వేయడం వచ్చు. ఎంతమంది? ఓకే, సో రైట్. వీళ్ళు కూడా నా దృష్టిలో ఫ్రెషర్స్. ఎందుకు తెలుసా? వీళ్ళకి ఒక ఐసీ అంటే ఏంటో తెలియదు, ఒక ఐసీ రీబాలింగ్ ఎలా చేయాలో తెలియదు, ఒక స్పీకర్ పోతే కొత్త స్పీకర్ వేస్తే రాకపోతే ఏం చేయాలో తెలియదు. ఎస్ అన్నా? ఎవరికైనా డౌట్ ఉంటే నాకు చేయలేకపోతే, అంటే నేను చెప్పిన తప్పు అని మీకు అనిపిస్తే నేను చేయలేకపోతే క్వశ్చన్ అడుగుతా. అదే సార్. సో వీళ్ళు ఏంటంటే 2 to 3 years ఎక్స్పీరియన్స్. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్సెసరీస్ రీప్లేస్మెంట్. టచ్ పోయిందా? టచ్ రీప్లేస్ చేద్దామా? కాంబో పోయిందా? కాంబో రీప్లేస్. స్పీకర్ పోయిందా? స్పీకర్. ఇయర్ స్పీకర్ పోయిందా? ఇయర్ స్పీకర్. మైక్ పోయిందా? మైక్. ఏం తేడా వస్తుందా? బోర్డ్ రీప్లేస్. లేదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకొస్తున్నారు.
సార్ నో. సో వీళ్ళు మన దృష్టిలో ఇప్పుడు ఏంటి సార్? ఫ్రెషర్స్. సో నెక్స్ట్ సార్ నాకు 5 years ఏవో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఐసీ వేయడం తీయడం వచ్చు, నాకు నేను రిపేర్లు కూడా చేస్తున్నాను వాళ్ళు చేయలేపాలి. రైట్. వేరే ఒకరు కూడా నా దృష్టిలో ఫ్రెషర్స్. ఎందుకు తెలుసా? ఐసీ ఎందుకు తీస్తున్నాడో తెలియదు. ఐసీ పనిచేయాలంటే ఏ సిగ్నల్ కావాలి, అసలు సిగ్నల్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, స్కెమాటిక్ అంటే ఏంటి, వీళ్ళకి ఐడియా లేదు. ఎస్ ఆర్ నో? ఏమన్నా డౌట్ ఉంటే నాకు చేయలేపండి మాట్లాడు. వేరే కూడా నా దృష్టిలో ఎవరు? అర్థమైంది సార్? అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా దృష్టిలో ఫ్రెషరే. అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి తీరాల్సిందే, విధానం తెలియాల్సిందే. ओके, मैं क्या बोल रहा है, हमारा पास अभी इतना लोग आया, उसमें मैं 3 ग्रुप डिवाइड कर दिए. मतलब एक को फ्रेशर बोलता अभी तक फोन ही नहीं पकड़ा, यू नो, आप अभी आके आज से शुरू करने वाला है लोग, उसको क्या बोलते हैं? फ्रेशर. अब 2 to 3 years एक्सपीरियंस वाला है, उन्होंने क्या करता है? पार्ट रिप्लेस करता है, स्पीकर्स, माइक्स, कॉम्बोस, ओके, वो रिप्लेस करता है. उन्होंने भी मेरा सामने फ्रेशर है. क्यों बोलते? उनको बिल्कुल कुछ भी पता नहीं है, स्पीकर नया डाल तो नया है तो क्या करना है उनको पता नहीं चल रहा है. और 5 years से वो एक्सपीरियंस है उनके पास, उन्होंने आईसी भी रिमूव कर रहा है, रिप्लेस कर रहा है, उन्होंने भी मेरा सामने फ्रेशर है. मैं फ्रेशर ऐसे सोचता है. क्यों? उनको क्यों रीजन से वो आईसी निकाल रहा है. ओके, वो आईसी काम करने के लिए क्या सिग्नल चाहिए, क्या वोल्टेज चाहिए, इसको कुछ भी पता नहीं है. इसलिए उनको भी मैं क्या बोल रहा है? तो बोलते इधर आने वाला पूरा सब लोग क्या है? ఓకే. సో ఈ ఫ్రెషర్స్ ఇక్కడ చాలా మంది ఉండడం వల్ల నేను ఏం చెప్తున్నానంటే, మన ఇన్స్టిట్యూట్ నార్మల్గా వచ్చేసి 10 to 7 వరకు ఉంటున్నారు. ఎంత ఉంటుంది సార్? 10 to 7. 10 to 7 లో మీకు ఇక్కడ మార్నింగ్ 10 నుంచి 2 వరకు, 10 నుంచి ఈ రూమ్ లో నీకు 2 hours నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక ఎక్విప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక స్కెమాటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎన్ని అవర్స్? 2 hours. అండ్ ఇంకొక 2 hours లో నేను ఇక్కడ ఏం చూపిస్తాను? ప్రాక్టికల్ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఏం చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. అంటే టోటల్ ఎన్ని అవర్స్ అయింది సార్? 2 hours నేను థియరీ, 2 hours నేను ఏం చెప్పానో దానికి తగ్గట్టుగా ఇక్కడ అంటే ఎన్ని అవర్స్ అయింది సార్? 4 hours. సో అంటే 10 to 2 ఇక్కడ కూర్చుంటారు. అర్థమైంది సార్? తర్వాత 2 to 3 లంచ్ బ్రేక్. 2 to 3 లంచ్ బ్రేక్. ఓకే. నెక్స్ట్ 3 o'clock కింద ల్యాబ్ లోకి వెళ్తారు. ఎవరి సీట్, ఎవరు ఎక్విప్మెంట్, ఎవరు టూల్ కిట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అవునా? టూల్ కిట్. ఓకే. సో మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ లో మీరు చూసారు కదా, నేను ఏమేమి ఇస్తానని చెప్పానో అవన్నీ కూడా కిట్ లో ఉంటాయి. ఆ కిట్ మీ బ్యాగ్ లో ఉంటుంది. మీరు మార్నింగ్ తెచ్చుకుంటారా లేదా ఆఫ్టర్నూన్ మీరు లంచ్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారా? యువర్ విష్. ఆ కిట్ మీ దగ్గర ఉండాలి. ఆ కిట్ లో పీపీడి, ట్విజర్స్, స్టెన్సిల్స్, బ్లేడ్స్ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన ఎక్విప్మెంట్, పేస్ట్, ఫ్లెక్స్, విక్వైర్, కట్టర్, ఎవ్రీథింగ్ అందులో దాంట్లో ఉంటాయి. అవి తీసుకొచ్చి మీరు ఏదైతే మైక్రోస్కోప్ కూర్చుంటానో అక్కడ కూర్చుని నేను ఎప్పుడైతే ఈ 2 గంటలు చెప్పానో ప్రాక్టికల్, ఆ ప్రాక్టికల్ని మీరు అక్కడ చేయాలి. ఎప్పటి వరకు? 7 వరకు. 3 అంటే 4, 5, 6, 7 చేయలేమా సార్? ఎన్నిసార్లు చేయాలి సార్? 10 సార్లు చేయాలి. నేను ఒకసారి చెప్పింది మీరు అక్కడ ఎన్నిసార్లు చేయాలి? 11వ సారి సచ్చినట్టు రావాల్సిందే. అది సార్ రాదా? వస్తుంది రాదా? 7 గంటల వరకు చేయాలి. ఎన్ని గంటల వరకు? అయిపోయిందా? వెళ్ళాక ఇంటికి వెళ్తున్నారు కదా 7కి, వెళ్ళిపోయాక నేను పొద్దున్న చెప్పిన సబ్జెక్ట్ ఉంది కదా, ఆ సబ్జెక్ట్ ని నేను ఇందాక మీకు ఫ్లో చార్ట్ చూపించానా, మీరు డ్రా చేసుకుని రావాలి. ఏం చేసుకు రావాలి? డ్రా చేసుకు రావాలి. దాన్ని డ్రా చేసినప్పుడు కొన్ని డౌట్లు వస్తాయి. ఆ డౌట్లని బుక్ లో రాసుకోవాలి. రేపు మార్నింగ్ రాగానే మళ్ళీ 10 to 10:30 వరకు ఆ డౌట్ని మనం
క్లారిఫై చేసుకోవాలి. మళ్ళీ సేమ్, మళ్ళీ 10:30 నుంచి 2 వరకు 2 అవర్స్ థియరీ, 2 అవర్స్ నేను చూపిస్తా. మళ్ళీ 7 వరకు నువ్వు ప్రాక్టికల్స్. అయిపోయిందా? మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, సో ఇప్పటి వరకు నేను చూసిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రెషర్స్ అంటే ఇప్పటి వరకు మొబైల్ పట్టుకోలేనాడు ఏమవుతుందంటే సార్ మన దగ్గర నేర్చుకుంటున్నాడు. మన దగ్గర ఏం నేర్పిస్తున్నాం? చిప్ లెవెల్, ఐసీ వేయడం ఎలాగా, ఐసీ తీయడం ఎలాగా, స్కెమాటిక్ ఎలాగా, పేస్టరైజ్ అంటే ఏంటి, డబుల్ డెకర్ అంటే ఏంటి, ఈఎంఎంసీ చేంజ్ అంటే ఏంటి, ఇవన్నీ చూపిస్తున్నాం. కానీ ఫ్రెషర్కి ఒక భయం అనేది ఉండిపోతుంది. ఏ భయం అంటే బయటికి వెళ్ళాక ఒక 50,000 మొబైల్ ఓపెన్ ఎలా చేయాలి, అర్థమైందా, ఈ కాంబోలు ఇవన్నీ ఎలా తీయాలి, ఈ గ్లూ కట్ ఎలా చేయాలి, ఇవన్నీ కొంచెం ఇబ్బందులు పడుతున్నాడు. వాడి కోసం ఈ బ్యాచ్ నుంచి, మీ బ్యాచ్ నుంచి 7 to 9 సపరేట్ క్లాసులు ఫ్రెషర్స్. ఎందుకు అంటే మీకు ఏం డౌట్ ఉందో అక్కడ క్లియర్ చేస్తాను. కాంబోలు ఏంటో డౌట్ ఉందా, గ్లాస్ తీయడం డౌట్ ఉందా, టెంపర్ గ్లాసులు వేయడం రావట్లేదా, ఎనీ డౌట్ అంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోయాక ఒక ఫ్రెషర్ డైరెక్ట్గా వెళ్ళి షాప్ పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఏం చేయాలి? సో అలా మనం చేయాలంటే నేను చెప్పినట్టు 7 to 9 మీరు స్పెండ్ చేయాలి ఇక్కడ. అర్థమైంది సార్? సో ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కాదు, ఎవరికైతే డౌట్ ఉందో మొబైల్ షాప్ వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. 7 to 9. సో 7 to 9 వచ్చే ముందు మీరు 7 వరకు ఉండకుండా 6:30కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ బయట రిలీఫ్ అయ్యి 7 కల్లా మళ్ళీ వచ్చాయండి. ఎవరు? ఫ్రెషర్స్. అర్థమైంది సార్? ఇది మీకోసం నేను చెప్పింది ఆఫర్ అనమాట. అంటే ఏంటంటే మీకు కాంబోలు వేయడం కానీ, ఓపెన్ చేయడం కానీ, లేదా గ్లాస్ సపరేట్ చేయడం కానీ ఏం రాకపోయినా సరే మనం అక్కడ చేసుకోవచ్చు. అర్థమైంది సార్? ఇదంతా వచ్చేసి ఫ్రెషర్స్. సో ఇట్లా ఫస్ట్ మనం మన ఇన్స్టిట్యూట్ టైమింగ్ మీకు చెప్పారు. అర్థమైందా సార్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? क्लियर है? तो मैं क्या बोल रहे हैं, हमारा इंस्टीट्यूट टाइमिंग क्या है? मॉर्निंग 10 to 7, ठीक है? तो मॉर्निंग 10 to 2 तक आपको 2 घंटे थ्योरी चलेगा, 2 घंटे उसके बारे में मैं इधर प्रैक्टिकल लेकर आएगा. आज मैं एक पावर लाइन्स के बारे में बता रहा है, तो आपका पावर लाइन्स कहाँ आ रहा है, कौन सा आईसी आ रहा है, आईसी क्या है, वो आईसी कैसा निकालना है, कैसा डालना है, वो पूरा मैं उससे लेवल में प्रैक्टिकल दिखाएगा. कितने घंटे? 2 घंटे. पूरा कितना हुआ? 4 घंटे. 4 घंटे डेली इधर होता, एक क्लासरूम में होता. मॉर्निंग 10 to 2 तक. 2 to 3 लंच ब्रेक. 2 to 3 लंच ब्रेक. 3 के बाद आप, मैं इधर बताया ना 2 घंटे, वो 2 घंटे जाके वहां आप प्रैक्टिकल करना है. आपके बारे में एक किट दे रहा आपको, ये है आपका टूल किट. इसमें 4 चीज रहेगा आपको, सारा चीज आपका पीपीडी, फ्लेक्स, कटर, विग, आपको क्या चाहिए वो पूरा इसमें है. बोर्ड के साथ इसमें है. आप ये काली वहां रख के आपको आपका माइक्रोस्कोप में सामने बैठ के आप प्रिपेयर, आपको क्या बताया वो काम करना है. कितने घंटे? 4 घंटे. कितने टाइम करना है? 10 बार करना है. एक बार करे तो नहीं आएगा, एक बार करे तो आएगा. तो हर एक लोग आएगा इधर, सही है ना? हर एक लोग आके सीख के जाके शॉप लगा सकते हैं ना भाई. ऐसा नहीं करना है आपके, ऐसे दूसरा लोग नहीं आना बोल तो उतना मेहनत आप करना है. और तो 1 बार नहीं आया, 2 बार नहीं आया, 3 बार नहीं आया, 10 बार करना. क्यों नहीं आएगा? कुछ भी आना चाहिए, आता है, क्यों नहीं आएगा? विधान आपको पता चल गया ना कैसे करना है, लिखा है ना सर, तो करे तो 100% आपके पास आएगा. तो कितने घंटे करना है, कितना नीचे प्रैक्टिकल? 4 घंटे करना है. जाने के बाद, घर को जाने के बाद मैं इधर 2 घंटे क्या बताया, थ्योरी बताया ना, वो पढ़ के उसको आप बनाना है फ्लो चार्ट. बताया ना आपको चार्ट, देखो उधर दिख रहा ना, हमारा स्टूडेंट्स बनाया उधर. ऐसा आप चार्ट बनाने लेके आना है. कल सुबह आप चार्ट बनाने टाइम में आपको थोड़ा डाउट्स आएगा ना आएगा, वो लिख के आ जाओ बुक में. अब नेक्स्ट डे 10 to 10:30 नहीं तो 10 to 11 तक ये पूरा हम क्लियर करने के बाद नेक्स्ट टॉपिक फिर से 2 घंटे थ्योरी, 2 घंटे प्रैक्टिकल. सेम आप फ्रेशर हो, आप अभी तक मोबाइल नहीं पकड़ा, आप जाके मोबाइल शॉप खोलना है. मैं अभी इधर पूरा चिप लेवल सिखाया है, तो आप जाके मोबाइल शॉप खोल सकते क्या?
नहीं खोल सकते, आपको डर लग रहा है, मतलब मेरे को फोन ओपन करना नहीं आ रहा है, मेरे को कॉम्बो चेंज करना नहीं आ रहा है, तो मैं डायरेक्ट गया तो मेरे को तकलीफ हो रहा है, इसलिए मैं सर मेरे को 2 महीने उधर लगाओ, मैं उधर फ्री में काम करता हूँ दूसरा मोबाइल शॉप में, मेरे को एक्सपीरियंस आता, वो एक्सपीरियंस आपको जरूरत नहीं, वो एक्सपीरियंस मैं इधर दिएगा आपको। कैसा? फ्रेशर्स के लिए 7 to 9, आपको काम रिप्लेस करना नहीं आएगा, आपको टेम्पर ग्लास निकालना नहीं आएगा, आपको ग्लास निकालना नहीं आएगा, ओसिया नहीं आएगा, हर एक चीज आपको क्या चाहिए वो चीज मैं इधर बताएगा। आप जाके इधर से इधर कोर्स होने के बाद आप डायरेक्ट जाके मोबाइल शॉप 100% डाल सकते हैं, उतना लेवल तक मैं दे रहा है। समझ में आ रहा मैं क्या बोलूं? तो ये इधर ऐसा टाइमिंग रहता है हमारा पास। ఓకే, आपको कुछ डाउट्स नहीं है। నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, నేను అందరి ముందు చెప్తున్నాను, నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, 20 days అయిపోయాక కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు అర్థం కాకపోయినా మీ టూల్ కిట్ మీ దగ్గర ఉందా, మీరు మన ఇన్స్టిట్యూట్లో కూర్చోవచ్చు, మీరు ఎన్ని రోజులైనా ప్రాక్టికల్ చేసుకోవచ్చు. 20 days అయిపోయింది, మీ కోర్స్ అయిపోయింది అని మిమ్మల్ని బయటికి పంపించడం అనేది జరగదు, మీ ఇష్టం. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు సార్, సబ్జెక్ట్ నేను ఫ్రెషర్ని, నాకు మళ్ళీ సబ్జెక్ట్ ఒకసారి వినాలని ఉంది, నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ రావచ్చు, మళ్ళీ అందరిలో కూర్చోండి, ఓకేనా? సబ్జెక్ట్ ఏం కావాలో అది తీసుకోండి, నో ప్రాబ్లం. మీరు మళ్ళీ పే చేయాల్సిన 1 రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం, आपको कुछ भी समझ में नहीं आ रहा है, नेक्स्ट बैच में भी आ सकते हैं। आप नीचे जाके हमारा लैब में कितना सेटअप है सर, नीचे देखे ना सब लोग, ఎన్ని సెటప్ ఉన్నాయి సార్ మా దగ్గర? 50 సెటప్స్. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒక సెటప్ ఖాళీ ఉండదు సార్ మీకోసం. మీ దగ్గర టూల్ కిట్ లేదా సార్? ఎవరైనా అడుక్కోవాలా సార్? హ్యాపీగా వచ్చి అక్కడ మీరు ప్రాక్టికల్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా మొబైల్స్ ఉన్నాయా? నేను ఇప్పుడు చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను, మీకు మొబైల్స్ ఉన్నాయా మీతో నేను రెడీ చేసి చూపిస్తాను. కానీ ఎలా రెడీ చేయాలి, ఒక విధానం తెలియకుండా రెడీ చేస్తామా? గుడ్డిగా కాదు, ఒక థియరీ ప్రకారం, ఒక స్కెమాటిక్ ప్రకారం, ఒక విధానం ప్రకారం వెళ్తే 100% అది ఎందుకు అవ్వట్లేదు అంటే రీజన్ ఏంటి అది నాకు తెలియాలవుతా, అంటే మనకు సర్క్యూట్ నాలెడ్జ్ కావాలి. ఏం కావాలి? సో అసలు మనం ఎంత దూరం వచ్చి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటారో మనం ఒకసారి కొంచెం మాట్లాడు. అవి తक క్లియర్ समझ में आ गया ना? तो खाली टाइमिंग बताया, अभी तक क्या बताया मैं, खाली टाइमिंग. ఓకే, సో ఇలా మనకి ఇన్స్టిట్యూట్ లో మనం ఇలా మన టైమింగ్ ప్రకారం మనం వెళ్తాం. ఓకేనా అండి? సో రైట్. సో ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఎగ్జాంపుల్ లైక్ ఫ్రెషర్స్ ఎవరెవరు ఒకసారి చేయలేకున్నారు సార్. ఓకే సార్, మీరు లేకండి సార్. రైట్ సార్, ఏం నేర్చుకోవాలని దూరం వచ్చారు సార్? మొబైల్ రిపేర్ నేర్చుకోవాలి. ఏంటి సార్ మొబైల్ రిపేరింగ్ అంటే? నాకైతే ఏం తెలియదు సార్, నేర్చుకోవడానికి వచ్చాను, నేర్చుకుని షాప్ పెట్టుకున్నాను వచ్చాను సార్. రైట్, మొబైల్ రిపేరింగ్ అంటే ఏం తెలియదు, మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. ఇంకో ఫ్రెషర్ ఏం నేర్చుకోవాలని దూరం వచ్చారు? రిపేరింగ్ నేర్చుకోవడం. రిపేరింగ్ ఏంటి రిపేరింగ్ అంటే? ఎవ్రీథింగ్, ఐసీ కానీ డిస్ప్లేస్ కానీ ఎవ్రీథింగ్. ఎన్ని సెక్షన్ ఉంటాయి మొబైల్ తెలుసా? ప్రోటోకాల్, పవర్ లైన్, అట్లా టూల్స్ ఏముంటాయి తెలుసా? ఏం తెలియదు. రైట్, నెక్స్ట్ ఫ్రెషర్, ఇంకో ఫ్రెషర్. నాకు ఏం తెలుసు సార్. సార్ జనరల్ కూర్చోండి సార్. నేను ఎగ్జాంపుల్గా ముగ్గురు లేపాను, వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుతున్నారు సార్? చేతులు తట్టుకుని సార్ మొబైల్ రిపేరింగ్ నేర్పిస్తారని అడుగుతున్నారు. ఇది కరెక్టా సార్? ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఏమంటారు సార్ వాడు? నేర్పిస్తానని చెప్తాడు. ఎందుకంటే వీడికి ఏం రాదని వాడికి తెలిసిపోయింది కదా. నేను అదే అంటున్నా సార్, ఎవడైనా సరే ఒక ఫ్రెషర్ కానీ ఒక మొబైల్ టెక్నీషియన్ కానీ మీరు వెళ్ళి మొబైల్ రిపేరింగ్ నేర్పించమని ఎవరిని అడగొద్దు. ఏం అడగాలి? ఫస్ట్ ఒక 2 పేజీలో రాసుకో మొత్తం. మొబైల్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అడ్వాన్స్ ట్రైనింగ్ అంటే ఏంటి, డబుల్ డెకర్ అంటే ఏంటి, ఈఎంఎంసీ చేంజ్ అంటే ఏంటి, సిపియు డ్రిల్ అంటే ఏంటి, ఓకేనా, సాఫ్ట్వేర్లో బేసిక్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మన మొబైల్లో ఏమేమి ఉంటాయి, థర్మల్ కెమెరా అంటే ఏంటి, డిఎస్ఓ అంటే ఏంటి, బ్లోయర్ అంటే ఏంటి, షార్ట్ కిల్లర్ అంటే ఏంటి, మల్టీమీటర్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకెళ్ళి అప్పుడు అడగడం వాడిని ఏమని, సార్ ఇవన్నీ మాకు నేర్పిస్తారా? అదే సార్, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సార్. అవునా కదా సార్? నేను ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఏం నేర్పిస్తా అదే కదా సార్. వాడు మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తాడా సార్? వాడు ఆల్రెడీ కట్టాడు ఇక్కడ ఫీజు, మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్తాడా? నేను అదే అంటున్నాను సార్, ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి కంపేర్, ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు కంపేర్ చేసుకోండి. నేను ఏం చెప్పాను సార్ మీకు? ఫస్ట్ మీ గోల్, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు ఒక క్లారిటీ ఉండాలి.
అర్థమైంది సార్. నెక్స్ట్ మీతో పాటు ఒక 2 మొబైల్స్ 3 మొబైల్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ 5 days, అంతేనా సార్? సార్ ఒక మనిషిని రోజుకు 1 గంట పరిశీలిస్తే వాడి క్యారెక్టర్ తెచ్చుకోవడానికి ఎన్ని రోజులు కావాలి సార్? 1 గంట రోజుకి, 1 గంటకి ఒక 3 days వేసుకుందామా సార్ పని? ఒక రోజుకి 10 గంటలు చూస్తే ఒక మనిషిని వాడి క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఎన్ని రోజులు కావాలి సార్? 2 days. ఒక్క రోజు. నేను 5 రోజులు ఇస్తున్నా సార్ మీకు. ఎన్ని రోజులు ఇస్తున్నా సార్ మీకు? 5 days ఇస్తున్నా. 50 hours నన్ను చూడు. నా దగ్గర క్యాపబిలిటీ లేదు, నేను నీకు చెప్పలేను, ఇక్కడ ఉంటే రాదు అన్ని కనిపిస్తే నేను 100% నీ ఫీజు రిటర్న్ ఇస్తాను విత్ ట్రావెల్ ఛార్జీలతో సహా. నేను యూట్యూబ్లో ఏం చెప్పానో నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అవునా కదా సార్? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చూడండి సార్, ఇంతమంది ఉన్నారు, దీంట్లో 1-2 వచ్చి అడిగితే నేను ఎవడో కరెక్టా కాదా? కరెక్ట్ కాదు సార్. ఏ సార్, 40 మందిలో 4 అర్థం కాకపోతే నా తప్ప సార్? 40 మందిలో 20 మందికి అర్థం కాకపోతే ఐఎమ్ రెడీ టు గివ్ 50% ఎవడెవడ నేను ఇస్తున్నాను. 40 మందిలో 20 మందికి అర్థం కావట్లేదు, మీరు నా దగ్గరికి రండి, నేను ఫీజు రిటర్న్ ఇవ్వడానికి రెడీ. 40 మందిలో 4 వస్తే మాత్రం నా తప్పు కాదు సార్. ఆలోచించండి మీరు కూడా. है सर, 90 मंदिरों 40 वस्तु ना तप्पा 40 में 4 लोग आके मेरे को समझ में नहीं आ रहा है, मेरा फीस रिटर्न दे दो बोल तो मैं दे सकते क्या? वो सही है क्या? 40 में 20 लोग आए तो मैं दे देता हूँ, सबको दे देता हूँ. అదే కదా సార్, నలుగురు వస్తే నేను తప్ప వాటి ఇంట్లో లేదు సార్. వాటికి ఏం చేయగలుగుతాం సార్? క్లాస్లో ఎంతమంది ఫస్ట్ ర్యాంక్ వస్తారు సార్? ఒకరికే వస్తుంది సార్, అంతేనా సార్? సార్ ఒక మనిషికి ఒక సక్సెస్ రేట్ అంటే ఎంత సార్ మామూలుగా మీ దృష్టిలో? 100%కి సక్సెస్ రేట్ అంటే 60-70 అంతేనా సార్? సార్ మీకు 100లో 70 మార్కులు వస్తున్నాయి, సక్సెస్ అయినట్టే కాదు సార్ మామూలుగా. నేను మీకు 90% ఇస్తున్నాను సార్. నా దగ్గర 100లో 90 మంది సక్సెస్. 10 మంది గురించి నేను పట్టించుకోకూడదు సార్. 10 మంది ఎలాగో ఉంటారు సార్, వాడికి ఏం చెప్పినా అర్థం కాదు, వాడికి ఏం చెప్పినా అర్థం చేయాలి. వాళ్ళు మార్చగలుగుతామా? మీ క్లాసుల్లో, మీ 10th క్లాసుల్లో పూర్ స్టూడెంట్ లేడా సార్? మీ ర్యాంకులు వచ్చి మీరు సక్సెస్ అయ్యి మీరు జాబ్ చేసుకుంటారు చాలా మంది. చేయలేని వాడు ఏమైపోయాడు సార్? అలా ఉన్నాడు అంతే. వాడు ఏం చేయలేము మనం. వాడికి ఏంటంటే ఆ ఫీల్డ్లో వాడికి ఇంట్రెస్ట్ లేదు, ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళి సక్సెస్ అవుతాడు, అవునా కదా? సో నేనేం చెప్తున్నానంటే, నేను 100% చెప్తున్నాను, మీలో 20 మెంబర్స్కి ఎవరికైనా అర్థం కాలేదంటే ఐఎమ్ రెడీ టు గివ్. ఓకే, 4 వచ్చి సార్ మాకు అర్థం కావట్లేదు, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే మీకు అర్థమయ్యే వరకు నేను చెప్తా. లేదా ఇంకో బ్యాచ్లో విను, ఇంకో 3 బ్యాచ్లు రా, అంతేగాని ఫీజు కట్టిన అవ్వడం అనేది జరగదు. అవునా కదండి? ఇది కరెక్టా కాదా? అవునా కదండి? సో మీకు అర్థం కావట్లేదు, నిజంగా 20 మంది వస్తే నేను 100% ఇవ్వడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ ఏం చేసినా సరే, మనం ఏం చెప్పాను సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి సార్, మనం 5 days మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్పాను సార్. ఎంత సార్? 5 days మనీ బ్యాక్ గ్యారంటీ. అంటే 50 గంటలు నన్ను చూసే కూడా మీకు అర్థం కావట్లేదు, నా దగ్గర నేర్చుకోలేదు అని మీకు అనిపిస్తే నేను 100% మీ మనీ బ్యాక్ గ్యారంటీ. సార్ ఒక సినిమాకి వెళ్ళాం సార్, మనం థియేటర్కి టికెట్ కొనుక్కుని వెళ్ళాం, సినిమా బాగాలేదు, డబ్బులు ఇస్తాడా సార్? నేను ఇస్తున్నా సార్. నా సినిమా చూడండి, 50 గంటలు చూడండి, నచ్చలేదా రిటర్న్ తీసుకుని వెళ్ళిపోండి. ఇంకెంతకంటే ఇంక చేసి కూడా ఇవ్వడం లేదు నాకు. మీకు ఏమేమి ఇస్తున్నా ఆపర్చునిటీ, నీకు ఎన్ని గంటలు కావాలో అన్ని గంటలు లాక్ చేసుకో. నీకు అర్థం కాకపోతే ఇంకో బ్యాచ్లో రా, నీకు అర్థమయ్యే చూసే వరకు నేను వదలని చెప్తున్నా. వెళ్ళే కూడా మీకు జూమ్ లింక్ నా ఫేస్బుక్ లైవ్ చూడండి, నేను అబద్ధం ఆడుతున్నాను. ఈరోజు చెప్పింది కాదు, ఎన్ని రోజుల నుంచి ఫేస్బుక్ లైవ్ ఉంది, ఓకేనా? ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఫేస్బుక్ లైవ్ పెట్టారు సార్. లైవ్లో ఎందుకంటే నిజాలు బయటకు వస్తాయి. ఎందుకు వస్తాయి? నిజాలు బయటకు వస్తాయి సార్ లైవ్లో. సార్ ఎంతమందిని మోసం చేయగలుగుతాం సార్? 50 మందిని మోసం చేయగలుగుతాం. నేను 50 మందిని మీ అందరి దగ్గరికి వెళ్ళి అరే బాబు చెప్పరా, బాబు చెప్పరా అని అడుగుగలుగుతామా? అవును సార్. ఒకవేళ నేను కరెక్ట్గా చేయకపోతే సార్, మీరు ఎగ్జాంపుల్ మీకు సరిగ్గా నేను నేర్పించలేదు సార్, సరిగ్గా నేను నేర్పించలేదు. సో మీరు వెళ్ళిపోయారు సార్, మీరు బ్యాచ్ అయిపోయింది వెళ్ళిపోయారు. నేను ఇంకో రివ్యూ పెట్టాను సార్ యూట్యూబ్లో, ఇందులో 5 మంది అన్నా సరే నాకు నెగిటివ్ కామెంట్ కొట్టాడా సార్ అక్కడ? అరే ఇది ప్రతి బ్యాచ్కి ఇదే చెప్తున్నాడు రా భయ్, ఇక్కడ నేర్పించింది లేదు, సాగు లేదు అంటారు లేదా సార్? అలా నా దగ్గరకు ఇప్పటికి దగ్గర 300 మంది బయటికి వెళ్ళారు. ఎంతమంది పెట్టాలి సార్ నెగిటివ్ కామెంట్స్? నాకు 1-2 వస్తాయి, ఎవడో వేరే ఇన్స్టిట్యూట్ వాడు పెట్టిస్తాడు. ఎందుకంటే పళ్ళున్న చెట్లకే రాళ్ళు పడతాయి, అంతేనా సార్? ఎవరు కొడతారు సార్ రాళ్ళకి? ఎవరు తగులుతాయి? ఏ చెట్టు తగులుతాయి?
అంటే జనాలు చూసి, ఓకేనా. సో వాళ్ళకి ఎవరికి రావట్లేదు స్టూడెంట్లు, ఓకేనా. మన దగ్గరికి వస్తున్నారు సబ్జెక్ట్ బాగుందని, మనం కరెక్ట్గా నేర్పిస్తున్నామని. సో అది చూసుకోలేక ఏం చేస్తున్నాం, నెగిటివ్ కామెంట్స్ అవి ఇవి పెట్టిస్తాం. నేను క్లియర్గా ఎంత ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాను, అంతేనా కదా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఈ రోజు అయిపోయాక మాట్లాడతాం కదా. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ గోల్ సెట్టింగ్. ఏం చేయాలి, గోల్ సెట్. సార్ ఇంకోటి అనొచ్చు, సార్ చాలా మందికి మీలో డౌట్ ఉంది. ఏం డౌట్ అంటే, సార్ మీరు 300 మందికి నేర్పిస్తే లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇంతమందిలో ఒకటికో ఇద్దరికి వస్తాయి. ఓకే, నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్లు నాకు ఏం చెప్పారో తెలుసా సార్, సార్ నేను మీకు ఫ్యూచర్లో నేను ఏదైనా చేయగలుగుతాను కానీ ఒక లైక్ ఒక కామెంట్ మాత్రం నేను చెయ్యను సార్. ఎందుకు తెలుసా, నా శత్రువుని నేను తయారు చేసుకోను. పాయింట్ అన్నాడు, నమ్ముతారా అండి మీరు? సార్ నో సార్, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు సార్. మీది ఎవరు సార్? మార్కప్. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు సార్, హ్యాపీ. డబుల్ డెక్కర్ చేయగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతున్నారు. మీకు కాన్ఫిడెన్స్ వచ్చి మార్కప్లో షాప్ పెట్టారు. ఇన్ని రోజులు మిమ్మల్ని ఒకలా చూశారు, ఇప్పుడు నుంచి ఒకలా చూస్తున్నారు. అందరూ మీరు సంపాదిస్తున్నారు. ఏంటా ఇడని చూస్తూ ఉంటారు. ఒకరోజు మీరు నా వీడియో పెట్టాను, నేను కింద వెంటనే ఏం చేశారు సార్, మీరు కామెంట్ పెట్టారు. ఏమని, సార్ మీ వల్ల నేను ఇక్కడ ఈరోజు షాప్ పెట్టుకున్నాను సార్, బాగుంది సార్ అని. అది మీ మార్కాపురంలో నలుగురు చూశారు. రారా సార్ నా దగ్గరికి? మరి నీ శత్రువులు అంతేనా సార్? అందుకు రావట్లేదు సార్ నాకు. కావాలంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగా తెలియకుండా బెంగళూరు వెళ్ళని, ఢిల్లీ వెళ్ళి ఏదో చెప్తారు, నేను కాదంటలేదు. నేను అదే అంటున్నా, నేను చెప్పింది అనండి, ఎవరికి వాడికి తెలిసిపోతుంది సార్. ఎవరి మనస్సాక్షికి వాడికి తెలుసు, వాడు తప్పు చేస్తున్నాడా కరెక్ట్ చేస్తున్నాడా ఏంటంటే. అంతే కదా సార్. సో రైట్, ఇప్పుడు మన గోల్ సెట్టింగ్ హెడింగ్ ఏం నేర్చుకోవాలని వచ్చారు మీరు, రైట్? आपको क्या है, गोल सेट. अब क्या सीखने के लिए इतना दूर आया वो पता चल रहा है. రఫ్ నోట్స్ ఒకటి ఉండాలి, పేర్ నోట్స్ ఒకటి ఉండాలి. రఫ్ ఇక్కడ రాయాలి, ఇంట్లో పేరు రాయాలి. అర్థమైందా? ఇక్కడ रफ नोट्स इधर लिखना है, घर को जाके फिर पेयर नोट्स रेडी कर लो. क्यों बोलता, आप जाने के बाद कुछ भी डाउट है तो सीखने के लिए यही नोट्स है. ओके, राइट. हेडिंग, व्हाट शुड बी लर्निंग इन मोबाइल रिपेयरिंग. మీరు ఏం నేర్చుకోవడానికి వచ్చారు? సో ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మీకేం తెలియదు కాబట్టి. అవునా కదండి? నిజంగా మీకు ఏం నేర్చుకోవాలి ఐడియా ఉందా? లేదు, కానీ మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి. సో ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి నేను ఇక్కడ చెప్తాను. अब क्या सीखने के लिए आया आपको पता है क्या? खाली मोबाइल रिपेयरिंग. क्या है मोबाइल रिपेयरिंग में? कितना चीज है, कितना टूल है, एडवांस टूल क्या है, एडवांस सॉफ्टवेयर क्या है, आपको कुछ भी पता नहीं है. तो पहले आपको पता चलना है, ठीक है? ये पूरा पता चलने के बाद आप इधर से जाने के पहले मेरे को पूछो, सर ये सब्जेक्ट मेरे को नहीं हुआ बोल के. आपको पता चले तो पूछेगा, आपको पता नहीं चले तो नहीं पूछेगा, स्किप करेगा. मैं నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా సార్? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు ఏముంటాయో మీకు తెలియదు కదా. నేను ఇప్పుడు మీకు గోల్ సెట్ చేస్తున్నా కదా, మీరు వెళ్ళే లోపల ఈ సబ్జెక్ట్ అవ్వకపోతే నన్ను అడగచ్చు, సార్ నాకు ఈ సబ్జెక్ట్ అవ్వలేదు అని. అంతేనా? ఒకవేళ మీకు తెలియకపోతే సార్ నేను స్కిప్ చేసుకుంటే వెళ్తా. నేను ఏం చెప్తానే కాదు మీకు, ఎందుకంటే మీకు ఏం తెలియదా. అంతేనా? రైట్. సో ఏం నేర్చుకోవాలి? स्लाइड है బేసిక్ ఎలక్ట్రానిక్స్. వాట్ ఈస్ బేసిక్ ఎలక్ట్రానిక్స్? ఒకసారి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వినండి. వాట్ ఈస్ బేసిక్ ఎలక్ట్రానిక్స్? ఏంటమ్మా బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే? అందరికీ తెలుసు, రెసిస్టర్ సార్, కెపాసిటర్ సార్, కాయిల్ సార్, డయోడ్ సార్, అంతేనా? సో దాంట్లో ఏమి కాదు, అది ఎందుకు పనిచేస్తుందో తెలియదు. అందరికీ తెలుసు బేసిక్ ఎలక్ట్రానిక్స్. బేసిక్స్ ఎలక్ట్రానిక్ అనగానే రెసిస్టర్ అంటాడు, కెపాసిటర్ అంటాడు, కాయిల్ అంటాడు, డయోడ్ అంటాడు. బట్ అది ఎందుకు వర్క్ అవుతుంది, ఎక్కడ ఏ పని చేస్తుందో ఎవరికి తెలియదు. ఒక రెసిస్టర్ గురించి యూట్యూబ్లో చూడండి, 100 వీడియోలు వస్తాయి, ఒక్కొక్కడు ఒకలా చెప్తాడు. ఒక కెపాసిటర్ గురించి చూడండి, 100 వీడియోలు వస్తాయి, ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తాడు. అంటే ఆ కాంపోనెంట్ ఆ సర్క్యూట్ని బట్టి మారిపోతుంది. లైక్ ఎగ్జాంపుల్ నేను మీ అందరికి ఎవరినప్పుడు శివ సార్, నా కూతురికి, మా మిస్సెస్కి, మా అమ్మకి,
నేను ఎవరిని ఒక్కడే, కానీ ప్లేస్ని బట్టి పొజిషన్ మారుతాను, అవునా లేదండి? సో అక్కడ మన సర్క్యూట్ని బట్టి కాంపోనెంట్ రోల్ అనేది చేంజ్ అవుతుంది. అర్థమైంది సార్? మీరు అది నేర్చుకోవాలి. ఆ కాంపోనెంట్ రోల్ మీకు తెలియకపోతే మీరు సర్క్యూట్ ఎలా రీడ్ చేస్తారు? ఒక సర్క్యూట్ రీడ్ రాకపోతే మీరు మొబైల్ రిపేర్ ఎలా చేస్తారు? సార్ మీకు ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక బిల్డింగ్ లో ఏమైనా మార్క్ ఫంక్షన్లు చేయాలి అని మీరు అనుకుంటే, మార్క్ ఫంక్షన్ ఏమైనా చేయాలనుకుంటే మీకు ఇంజనీరింగ్ కావాలా, కాంప్రమైజ్ కావాలా? ఫస్ట్ ఆ బిల్డింగ్ కట్టడం ఇంజనీరింగ్ కావాలి, అంటే బ్లూ ప్రింట్ కావాలి. దట్ ఈస్ సర్క్యూట్, దట్ ఈస్ స్కెమాటిక్, దట్ ఈస్ స్కెమాటిక్. అంతే సార్. పైన జంపర్లు వేసుకోవడానికి కాంపౌండ్ పైన పర్లేదు, అది తీసి కట్టి కూడా ఎవడో తాపి వేస్తాడు. మన ఇంజనీరింగ్ వర్క్ చేయాలి, అంతేనా? అంటే వీటి గురించి కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ మీకు కావాలా? అసలు మొబైల్లో ఏమేమి బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయో ఫస్ట్ ఇది నోట్ చేసుకోవాలి. నోట్ చేయండి. देखो भाई क्या मेरे साथ नोट करना, भाई क्या बोल रहे हैं? तो आपको पहले बेसिक इलेक्ट्रॉनिक्स क्या है पता चलना चाहिए ना भाई? नहीं, सही है. तो ये कंपोनेंट का रोल आपको पता नहीं है, आप क्या काम करेगा? आपको पता है, आप बोला बेसिक इलेक्ट्रॉनिक्स मेरे को पता है बोल के पहले, आपको क्या पता है? रेजिस्टर, कैपेसिटर, कॉइल ऐसा बोल के पता है, वो रोल क्या है मालूम नहीं. आप YouTube में जाके आप कैपेसिटर के बारे में पूछो, रेजिस्टर के बारे में पूछो, 1000 वीडियोस आएगा. एक एक वीडियो में एक एक कैसे बताएगा. सही है. तो मैं क्या बोल रहे हैं, सर्किट डिपेंड्स ऑन सर्क्यूट, वो कंपोनेंट का रोल चेंज होता रहता है. एग्जाम्पल मैं हूँ, मैं आपके लिए शिवा सर हूँ, मेरे मिसेस को, हमारा बच्चे को, मेरे फादर को, मैं एक ही है ना भाई. रोल चेंज, कौन सा प्लेस पे जा रहा है वो रोल चेंज हो रहा है. समझ में आ रहा है सर? बोल तो आपको इसके बारे में कंप्लीट नॉलेज चाहिए. देखो అక్కడ ఏమేమి చెప్పుకున్నాం మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో? రెసిస్టర్, కెపాసిటర్, కాయిల్ ఆర్ ఇండక్టర్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, మాస్ఫెట్, క్రిస్టల్. వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకోవాలి. आपको पहले इसके बारे में पता चलना है. कॉइल और इंडक्टर एक है कॉइल और इंडक्टर, उसको कॉइल बोल सकते हैं, इंडक्टर भी बोल सकते हैं. देख लो హౌ టు రీడ్ స్కెమాటిక్స్ అందరికీ తెలుసు. మామూలుగా చూడండి, ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా, ప్రతి ఇన్స్టిట్యూట్ లో నేను స్కెమాటిక్ నేర్పుతాను, నేను కూడా స్కెమాటిక్ నేర్పుతాను అంటారు. వాట్ ఈస్ స్కెమాటిక్? స్కెమాటిక్లు ఇన్ని ఉన్నాయండి, ఇవన్నీ మీరు నేర్చుకుంటే దట్ ఈస్ స్కెమాటిక్. స్కెమాటిక్స్, హౌ టు రీడ్ స్కెమాటిక్స్, డయాగ్రామ్స్, లేఅవుట్స్, హార్డ్వేర్ సొల్యూషన్, bitmaps, service manuals, block diagrams, data sheets. తీసుకోవాల్సింది ఇన్ని ఉన్నాయి సార్. స్కెమాటిక్ అంటే సరిపోదా? స్కెమాటిక్ అంటే సరిపోదు. స్కెమాటిక్ లో ఇన్ని వీటి గురించి నేర్చుకోవాలి మీరు, ఓకేనా? అంటే ఏ ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళినా లేదంటే ఎక్కడైనా నేర్చుకోవాలన్నా ఇవన్నీ నేర్చుకోవాలి. అర్థమైందా? సో ఇవన్నీ మీకే కాదు, ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తా, ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు ఇవన్నీ అడగలాడు, ఇవన్నీ మాకు నేర్పిస్తారా లేదా? अब ये पूरा सीखना है ना भाई. कंप्लीट नॉलेज चाहिए, नहीं तो आधा चाहिए आपको. तो कंप्लीट नॉलेज चाहिए बोलते पूरा, इसके बारे में पूरा आपको पता. नेक्स्ट, हैंड स्किल्स. हैंड स्किल्स ఏం నేర్చుకోవడానికి వచ్చారు మీరు? హ్యాండ్ స్కిల్స్. अब क्या सीखने के लिए आया बताओ? आईसी कैसे निकाले, कंपोनेंट कैसे निकाले, व्यूअर कैसे यूज कर रहा है. सही है ना? देख लो एकदम. All open components lifting and installing. All pasted components lifting and installing. All open IC removing and installing. All pasted IC removing and installing. Micro jumpers, eMMC CPU, IC removing and installing.
डबल डेकर CPU ड्रिल। ఇయనే కదా సార్ మనం నేర్చుకోవాల్సింది. ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఏ మొబైల్ అయినా ఒకటే సార్ మనకు తెలుసా మీకు. ये पूरा है तो कौन सा भी मोबाइल एक ही है आपके पास. 1000 मोबाइल है, 10,000 मोबाइल है, 1 लाख मोबाइल रहता भाई निकाल कर सकते हैं आप. सर अब देखो आर ओपन आईसी, कौन सा भी ओपन कंपोनेंट, कौन सा भी पेस्टेड कंपोनेंट, कौन सा भी ओपन आईसी पेस्टेड आईसी. अब आईसी निकाल दिया, गलती से पैड्स खराब हो गया, उसको माइक्रो जंपर कैसे करना है और ईएमएमसी कैसे निकालना है, सीपीयू कैसे निकालना है और इसको इंस्टॉलिंग कैसे करना है, कौन सा हीट करना है, पीपीडी क्या है, टेम्परेचर मेल्टिंग पॉइंट क्या होता है, हर एक चीज चाहिए. इसके बोलते हैं हम हैंड स्किल्स. अब सीखने के लिए ये अब जाके क्या बोल रहे हैं अभी मेरे पास आके. अब देखो अब लोग बैठा उठ के क्या बोल रहे हैं, सर मेरे को मोबाइल रिपेयरिंग सिखाओ बोला. कौन भी पूछा आपको डबल डेकर सिखाओ बोल के, सीपीयू ड्रिल सिखाओ बोल के, उनको पता ही नहीं है. सही है ना भाई. अब ये पूरा छोड़ेगा सही, ये तीनों बताएगा, आप कुछ बोलेगा मेरे को. अब बाहर जाने के बाद होता क्या फोन्स. तो హ్యాండ్ స్కిల్ मतलब ये पूरा सीखना है. హ్యాండ్ స్కిల్స్ అంటే ఇవన్నీ కావాలండి మనకి. దీంట్లో చాలా మందికి స్పెషల్గా డబుల్ డెకర్ అంటే ఏంటో తెలీదు, చాలా మందికి సిపి డ్రిల్ అంటే ఏంటో తెలీదు, మైక్రో జంపర్ అంటే ఏంటో తెలీదు, పేస్టెడ్ ఐసీ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫ్రెషర్స్. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను, రేపన్న రోజు నేను మర్చిపోయినా, నేను చెప్పలేకపోయినా నన్ను అడగొచ్చు నువ్వు, సార్ ఇది ఎందుకు చెప్పలే నాకు, अभी क्यों नहीं बताया मेरे को, ऐसे बोल सकते ना, पूछ सकते ना. आपको ये गोल समझ में नहीं आ रहा है, आप क्या सीखने के लिए आए हैं तो समझ में नहीं आए, आप क्या करेंगे हमारे पास आके. हम क्या बताए तो वो सीखता रहता, डेली घंटे उधर उधर चलता रहता. आपको बाद में कुछ भी रिपेयरिंग नहीं आता. चलो नेक्स्ट, व्हाट इज सॉफ्टवेयर. सॉफ्टवेयर बेसिक सॉफ्टवेयर सब लोग बताएगा. बेसिक सॉफ्टवेयर यूएमटी, अनलॉक टूल, ओडिन, एमआरटी और ज्यादा भी है, CM2, मिराकिल सब है. बस हमको ज्यादा चल रहा है आजकल यूएमटी, अनलॉक टूल, एमआरटी. एमआरटी भी नहीं, अभी यूएमटी अनलॉक टूल में हो जाएगा. ये बेसिक सॉफ्टवेयर जानते हैं मन के, बेसिक सॉफ्टवेयर यूएमटी, एमआरटी, बेसिक सॉफ्टवेयर. नेक्स्ट అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. రైట్, సాఫ్ట్వేర్ లో అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అంటే మన ఈఎంఎంసీ హెల్త్, ఈఎంఎంసీ పోతే ఈఎంఎంసీ చేంజ్ ఎలా చేయాలి, ఆర్పిఎంబిని ఎలా క్లీన్ చేసుకోవాలి, అదే సార్ అప్గ్రేడింగ్ ఎలా చేయాలి 16 GB నుంచి 64 GB, అదంతా ఎక్కడ వస్తుంది సార్, అడ్వాన్స్ సాఫ్ట్వేర్. దాంట్లో మనకు కావాల్సింది ఏంటి సార్, EFI, EasyJet అండ్ Medusa Pro. यानी बॉक्सेस, सॉफ्टवेयर बॉक्सेस है, वो एडवांस ट्रेनिंग है. इसमें क्या है, आपका ईएमएमसी खराब हो गया, ये आपको ईएमएमसी चेंज कैसे करना है, आपका 16 GB का 64 GB कैसे करना है, आपका आरपीएम भी क्लीन कैसे करना है, आपका हेल्थ 90% हेल्थ प्रॉब्लम है तो उसको कंज्यूम आया तो उसको रिपेयर कैसे करना है, हेल्थ कैसे रिपेयर करना है, पार्टीशन कैसे करना है, सब चीज इसमें आ जाएगा. ये एडवांस हेल्थ, बैटरी नहीं बैटरी हेल्थ तो वो आईफोन में उसमें आ जाएगा. इसमें क्या है, ईएमएमसी का हेल्थ रहेगा, मतलब आपका फोन हैंग ऑन लोगे पे रुक जाएगा, आपका फोन डेड आ जाएगा. तो ईएमएमसी क्या होगा, उसका लाइफ टाइम क्या हुआ, कंज्यूम हो गया, बोलते तो ज्यादा कंज्यूम हो गया लाइफ टाइम, तो इसको रिपेयर करना है, इसको बोलते हैं एडवांस्ड सॉफ्टवेयर में आएगा. हमारा आईफोन में आपको नैनो प्रोग्रामिंग करते हैं ना, नैनो प्रोग्राम, ऐसा इसमें ईएमएमसी प्रोग्राम. सर इसके साइड इफेक्ट्स भी बताते जाओ, क्या प्रॉब्लम है सर. अभी मैं क्या बताया था, क्या सीखना है, आपको नहीं बताया वो बता रहा है. ये क्लास आने के टाइम में आपको इसके बारे में पूरा डिटेल्स आएगा. सही है ना, అంతే కదమ్మా. నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, మీరు ఏం నేర్చుకోవాలో చెప్తున్నా, ఆ క్లాస్ వచ్చినప్పుడు దాని గురించి డెప్త్ క్లియర్ వచ్చేస్తుంది. అట్లా ठीक है. तो ये आपका गोल अंतरा सर, मेरी इधर నేర్చుకోవడానికి వచ్చారు సార్ ఇంత దూరం, आप ये सीखने के लिए इतना दूर आया,
अब समझ में आ गया బేసిక్ స్కెమాటిక్స్ హ్యాండ్ స్కిల్స్ సాఫ్ట్వేర్ అర్థమైంది సార్. మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు ఇవన్నీ అడగాలి సార్. మీరు సార్ ఇవన్నీ మాకు నేర్పిస్తారా, ఇవన్నీ మాకు నేర్పిస్తారా అని అడిగితే అప్పుడు కరెక్ట్గా అందరూ బయటకు వస్తారు. మీరేం అడుగుతున్నారు వెళ్ళి మొబైల్ రిపేరింగ్ నేర్పిస్తారా? ప్రతి ఓడు నేర్పిస్తారు సార్. ఫోన్ ఓపెన్ చేయడం ఫిట్ చేయడం కూడా మొబైల్ రిపేరింగే. ఓన్లీ సాఫ్ట్వేర్ చెప్పి కూడా మొబైల్ రిపేరింగ్ చెప్పొచ్చు, ఓన్లీ హార్డ్వేర్ చెప్పి కూడా మొబైల్ రిపేరింగ్ చెప్పొచ్చు, ఓన్లీ డబుల్ డెక్కర్ చేంజ్ చేసి కూడా నేను మొబైల్ రిపేరింగ్ అని చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. సో అది కాదు సార్. నేను ఇంకో క్లియర్గా చెప్తున్నాను సార్. మీరు ఎప్పుడైనా దీంట్లో ఎవరైనా ఒక టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా అడిగారా సార్, అన్న నాకు మొబైల్ రిపేరింగ్ నేర్పించమని? వీళ్ళు ఎవరైనా అడిగామమ్మా? ఎన్ని సంవత్సరాలు కావాలన్నాడు సార్? 3 months. మీరు సార్? అర్థం కాదన్నాడు. అంటే నేను చెప్తున్నాను చూడండి సార్, ఒక్కొక్క టెక్నీషియన్ దగ్గరికి వెళ్తే ఏమంటారు అంటే సార్, అరే ఇది చాలా కష్టం, ఇది చాలా కష్టం, మీరు నేర్చుకోలేరు, మేమే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం ఇందులో, అర్థమైందా, మాకే రావట్లేదు, ఓకేనా, మీకు 2 నెలలో ఎలా వచ్చేస్తుంది అని చెప్తాడు. అండ్ 3 నెలలు రమ్మన్నాడు. 3 నెలలు రమ్మంటే అంటే ఏం చేయించుకుంటున్నారు? టీలు టిఫిన్లు, ఫోన్లు ఓపెన్ చేయడాలో, టెంపర్ క్లాస్ వేయించడాలో, కాంబోలు వేయించడాలో ఇవి చేపిస్తున్నాడు. నేను 100% రాసిస్తా. ఎవడ మొబైల్ షాప్లో అన్నా చేసినోండి, ఒక 5 సంవత్సరాలు చేసినోండి నా ముందు తీసుకురండి. మొబైల్ షాప్లో పనిచేసినోండి 5 సంవత్సరాల్లో ఒకటి దగ్గర పనిచేసినోండి నా ముందుకు తీసుకురండి. వాడికి వేయడం తీయడం తప్ప సబ్జెక్ట్ గురించి ఆలోచించదు. మహా అంటే డబుల్ డెక్కర్ చేయొచ్చు, వాడు ఏం చేయొచ్చు? డబుల్ డెక్కర్ చేయొచ్చు, సిపి డ్రిల్ చేయొచ్చు, సిపి రీబాల్ చేయొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు తీస్తున్నాడో తెలీదు. అంటే చూస్తా వేయడం తీయడం వస్తుంది తప్ప ఎందుకు చేస్తాం సార్? సార్ అలా అనుకుంటే మనం అందరూ ఈ పాటికి ఎక్కడో అయిపోతుంది. అంతే సార్. ఇందులో చాలా మంది మొబైల్ షాప్లో పనిచేసిన వాళ్ళు లేరా సార్? మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొబైల్ షాపుల్లో చేయించుకుని రావట్లేదా సార్? చూస్తే వచ్చేస్తుందా సార్? ఏమొస్తుంది సార్? వేయడం తీయడం వస్తుంది అంతే. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిస్తేనే కదా మనం చేసేది. सही है ना भाई? आप मोबाइल टेक्नीशियन के पास गया, आप कितना साल भी काम कर रहे हो, आपको रिपेयरिंग नहीं आएगा, उसको निकालना डाला आएगा आपको। आप जाके टेक्नीशियन के बारे में पूछो जाके, सर मेरे को मोबाइल रिपेयरिंग सिखाता है? हाँ सिखाते। कितना साल रहना है? 1 साल मेरे पास रहना है। ठीक है सर, मैं रहता हूँ। क्या काम करता है? डेली टिफिन लेके आना है, चाय लेके आना है, उधर जाके बोर्ड लेके आना है, इधर जाके स्ट्रिप लेके आना है, काम्बो फिट करना है, टेम्पल ग्लास लगाना है, सुबह आके सेटर खोलना है, शाम को सेटर बंद करना है, वही काम चल रहा है। सही है ना? ये मैं गुल्ला बात कर रहा है वीडियो में, అవునా కదండి? ఇదే జరుగుతుందా లేదా? ఏ మొబైల్ షాప్లో అన్నా ఇదే జరుగుతుంది. కానీ నేను చెప్తున్నా మీకు 20 daysలో నేను నేర్పించి చూపిస్తాను, మీకు విధానం చూపిస్తా. ఆ విధానం పట్టుకుని వెళ్ళండి. ఏం చేయాలి సార్? ఒక విధానం చూపిస్తా. విధానం సార్ మీలో ఎంతమందికి కార్ డ్రైవింగ్ వచ్చి చెప్పండి సార్ నాకు. కార్ డ్రైవింగ్ వెరీ గుడ్. ఒక 10 మంది ఉన్నారు, ఒక 8 మంది ఉన్నారు. ఎంతమందికి 2+4 వీలర్ లైసెన్స్ ఉంది? చేతులేప. వెరీ నైస్. అందరికీ ఉంది ఏం సార్? అంటే సర్టిఫికేట్ అందరి దగ్గర ఉంటుంది సార్. రిపేర్ మ్యాన్స్ కొంతమంది ఉంటుంది. ఏం సార్? సర్టిఫికేట్ రిపేర్లు ఎవరైతారు? కొంతమంది దగ్గరే అవుతారు సార్. ఈ 8 మంది ఎలా అయ్యారు సార్? డైరెక్ట్గా కారు మెయిన్ రోడ్ మీద నడిపేశారా? ఫస్ట్ 20 రోజులు ట్రైనింగ్ సార్. మీ 20 రోజులు ట్రైన్ చేసినప్పుడు మీకు తెలియని విషయం మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్లో అక్కడికి వెళ్ళే తెలుస్తుంది ఏంటంటే మన బ్రేకు, మన ఎక్సలేటర్, క్లచ్ ఆ దగ్గర ఉంటాయని మనకి ఇప్పుడు తెలుస్తుంది సార్. అక్కడికి వెళ్ళే తెలుసు, అంతే కదా సార్? అప్పటి వరకు మనకు తెలియదు. ఓకేనా సార్? బయటకు వచ్చే కూడా 20 రోజులు ట్రైన్ అయిపోగానే డైరెక్ట్ మెయిన్ రోడ్ ఎక్కేస్తారా సార్ మీరు? ఫస్ట్ ట్రైన్ అంతేనా సార్? ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటాం, దాంట్లో 2-3 ట్రైన్లు వేస్తాం, తర్వాత వాడికంటే గొప్పగా నడిపి చూపిస్తాం. ఏం సార్? వాడికంటే గొప్పగా నడిపి చూపించవచ్చు మనం. ఎవడైతే మనకు ట్రైనింగ్ ఇచ్చాడో, ఎవడైతే కార్ డ్రైవింగ్ నాకు నేర్పించాడో వాడికంటే బాగా చేయలేరా? 0 కట్ట కూడా కొట్టదు. ఎప్పుడు వస్తుంది సార్ అది? దారి ఒకటే ఆడు చూపించాడు సార్. విధానం మీరే ఎత్తుకోవాలి. నేను కూడా మీకు 20 రోజుల్లో నేను ఏం చూపిస్తా? దారి. ఆ దారిలో ఎలా వెళ్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎవడు ఎక్కువ కష్టపడితే వాడు పైకి వెళ్తాడు, అంతే కదా సార్? 20 రోజుల్లో అన్ని వచ్చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీరేమంటారు? ఎందుకు తెలుసా? అలా వస్తే ప్రతి ఓడి టెక్నీషియన్ అయిపోతాడో, ప్రతి గల్లీ ఇంటింటికి ఒక టెక్నీషియన్ ఉంటాడు.
ఇంటింటికి ఎవడింట్లో వాడే మొబైల్ రిపేర్ చేసుకుంటాడో ఎవడో మొబైల్ షాప్కి రాడు. ఎవడైతే ఎక్కువ కష్టపడుతున్నాడో నాలాగా ఇంకెవడో కష్టపడకూడదు. డబుల్ డెక్కర్ వచ్చింది అనుకోండి, ఏమనుకోవాలి మీరు? అన్ని మొబైల్ డబుల్ డెక్కర్ రావాలని కోరుకోవాలి. ఎందుకు తెలుసా? ఈ పని ఇంకెవడో చేయలేడు, మనం ఒక్కడే చేయగలుగుతాం. స్పీకర్ రావట్లేదని వచ్చాడు ఎవడైనా, నువ్వు బోర్డ్ లెవెల్ ప్రాబ్లం కోరుకోవాలి, స్పీకర్ ప్రాబ్లం కోరుకోకూడదు. స్పీకర్ ప్రాబ్లం ఎవరైనా చేయగలుగుతాడు, బోర్డు లెవెల్ ప్రాబ్లం నేను ఒక్కనే చేయగలుగుతాను. 10 మంది మొబైల్ షాపులు ఉన్నాయి, షాప్ ఎక్కడ పెట్టాలి? అక్కడే పెట్టాలి. మీరేం చేస్తున్నారు? గల్లీలో పెడుతున్నారు. 10 మంది ఆల్రెడీ అక్కడ షాపులు ఉన్నాయి, మళ్ళీ నేను ఇక్కడ షాప్ పెడతాను, అక్కడ నడుస్తుందో నడవదని భయంతో నువ్వు ఎవడో లేని దగ్గర షాప్ పెడుతున్నావు. అది తప్పు. 10 మంది మొబైల్ షాపుల దగ్గర షాప్ పెట్టు, వాడు చేయలేని మొబైల్ నువ్వు చేసి చూపించు. అది చేయాలంటే నీకు ఏం కావాలి సార్? ఫస్ట్ నువ్వు కష్టపడే గుణం నీకు ఉండాలి. అర్థం కావట్లేదు 4 సార్లు అడగని చెప్తా, ఓకేనా? మీరు ఎన్నిసార్లు అన్నారండి, మళ్ళీ ఇన్స్టిట్యూట్కి రండి, ప్రాబ్లం లేదు. మీకు ఏం అప్డేట్ కావాలో అడగండి, నాకు తెలియకపోతే నేర్చుకుని చెప్తాను నేను. నీకేం కావాలో అది. ఈ ఫీల్డ్లో ఎవడో టాపర్ ఏం కాదు కదా సార్. ఎవడు టాప్ సార్? ఇది ఒక సముద్రం. ఏ ఫీల్డ్ సార్? ఈదుతూనే ఉండాలి. ఏదో ఆపేసినవా ఆగిపోయినట్టు. ఏదో ఆపేసినా సార్, మొన్న నెల ఈ నెల ఒకలాగే ఉంటామా సార్? మొన్న సంవత్సరం ఈ సంవత్సరం ఒకలాగే ఉంటామా సార్? అంటే ఎలా సార్? నీ డ్రెస్సింగ్, నీ స్టైలు, నీ కారు, నీ అన్నీ ఎలా అవుతున్నాయి సార్? అప్డేట్. అది మన మీద ఆధారపడి ఉండాలి. అప్డేట్ అవ్వాలన్నాడు అలాగే ఉంటాడు. అదే నోకియా ఫోన్ వాడి వాళ్ళు లేరా అప్పుడు? లేరా సార్? ఉన్నారు. అదే అప్పుడులాగే ఫోన్ వాటర్లో పడితే క్లీన్ చేసి తుడిచిపెట్టి హీట్ చేసి బ్లోవర్తో చేసి వాళ్ళు లేరా సార్? అప్పుడు లేరా సార్? అంతే చూసుకుంటున్నారు. కానీ మనం కూడా వాటితో పాటు అప్డేట్ అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి? కష్టపడాలి. అర్థమైంది సార్? సో మీరు ఇప్పుడు ఎలా అవ్వాలి? నేను చెప్పాక మీరు కొన్ని మొబైల్స్ వస్తాయి సార్, ఈ ఫీల్డ్ మనల్ని పరీక్షిస్తుంది సార్. ఎలా పరీక్షిస్తుంది అంటే, ఈ ఫీల్డ్ వీడికి సెట్ అవుద్దా లేదా. నువ్వు ఒక ప్రాబ్లంతో వెళ్తావు, ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మీరు ఏమనుకుంటారంటే, ఈ అమ్మాయి ఇది మనకు వచ్చింది పోయేది ఎక్కువ ఉంది అని చెప్పేసి ఈ ఫీల్డే వదిలేస్తారు కొంచెం మంది. అలా భయపడకుండా నిలబడు. తర్వాత నువ్వు వద్దంటే రూపాయలు తీసుకొచ్చుకోవాలి. మీ ఏరియాలో గంటకి 3,000 2,000 సంపాదించే మీ రిలేషన్లో కానీ ఫ్రెండ్లో కానీ గంటకు 2,000 సంపాదించుకోవడం ఎవరైనా ఉన్నారా? గంటకు 2,000. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీరు చేయగలుగుతారు. గంటలో 2,000. ఒక డబల్ డెక్కర్ చేస్తారు 2,000. ఒక సీక్రెట్ డ్రిల్ చేస్తారు 2,000. ఏం సార్? ఒక రిపేరింగ్ ఏమైనా చేస్తే 1,500. ఒక 1 అవర్ ఒక 500 కోసం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆటో నడిచేవాడు ఉన్నాడు, పనిచేసేవాడు ఉన్నాడు. మీరు ఏసీలో కూర్చుని సాంగ్స్ వింటూ ఒక్కడికే ఒక్క ఛాన్స్ ఉంది, అది మొబైల్ రిపేరింగ్ ఓడికే ఉంది. గుర్తుపెట్టుకో, ఎవరికే లేదు. అది సరిగ్గా చేయకపోతే ఇంకో 8,000 ఖర్చు పెట్టే క్యాపబిలిటీ కూడా మనకే ఉంది. సార్ ఓకేనా? సో చాలా మంది మొబైల్ షాప్లలో ఏదైనా మొబైల్ రాగానే 50-50. ఏంటి సార్ 50-50? నేను హెడేక్ అని వెళ్తే 50-50 చెప్తాను నాకు, అని నేను జాయిన్ అవుతాను నీ దగ్గర. ఏం సార్? హాస్పిటల్కి వెళ్ళావు సార్, హెడేక్ నీ ప్రాబ్లం. వాడు ఏమన్నాడు తెలుసా? 50-50 అయితే మొత్తం అవుతుంది, లేదా మొత్తం పోతాడు. ఎవడైనా ఇస్తారు సార్ మొబైల్ రిపేరింగ్? ఏం సార్ ఎంతమంది మొబైల్ షాప్ వాళ్ళు జరగట్లేదు సార్? అది అవుతా లేదా సార్? నేనేమన్నా వితౌట్ డెట్ రిస్క్ చేసి ఇవ్వాలి. అరే నువ్వు ఆ ప్రాబ్లం లేకపోతే యాజ్ ఇట్ ఈస్ సేమ్ పొజిషన్లోకి వస్తుంది కదా బ్రో. ఆ ప్రాబ్లం కాకపోతే అట్లీస్ట్ వాడి పొజిషన్ ఏముందో ఆ పొజిషన్లోకి వచ్చేస్తుంది కదా. సరే నేను ఇప్పుడు మాట్లాడతా. సో ఇప్పుడు ఒక శాంసంగ్ మొబైల్ వచ్చింది, హ్యాంగ్ ఆన్ లోగో. ఏం ప్రాబ్లం సార్? డబుల్ డెక్కర్ ప్రాబ్లం. హ్యాంగ్ ఆన్ లోగో. సో తీసుకోదాని ఏమంటాడు? 50-50. ఎందుకు? డబుల్ డెక్కర్ అది అవుతుందో అవ్వదు, రిస్క్ ఉండొద్దు మనకని. అర్థమైందా? నేనేమంటున్నా అంటే, నువ్వు కరెక్ట్ టెక్నీషియన్ అయితే, నువ్వు కరెక్ట్ పర్సన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం ఎలా ఉందో అలా అన్న వస్తుంది. అది అట్లీస్ట్ సొల్యూషన్ అవ్వకపోయినా నీ హ్యాంగ్ ఆన్ లోగో ఒకవేళ నువ్వు అనుకున్న ప్రాబ్లం అది కాకపోతే మరి డెడ్ అవుతుందంటే అర్థమైంది సార్?
నువ్వు సరిగ్గా చేయలేదు. నువ్వు సరిగ్గా చేయడం మానేసి నేను ముందే చెప్పాను నీకు రెడ్ అవుతుంది, రెడ్ అయిపోయింది అంటావు. అవునా సార్? సో నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సార్ ఇప్పుడు అదే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు మీ అందరికీ నేను డబుల్ డెక్కర్ నేర్పించాలి సార్. నేర్పించాలి అవుతా? నేర్పించాలి. సరే, నేను ఇప్పుడు ఒక డెడ్ మొబైల్ తీసుకుని ఇక్కడ కూర్చున్నా సార్. ఒక డెడ్ మొబైల్ తీసుకుని ఇక్కడ కూర్చున్నాను. ఈ మొబైల్ ఏంటి? డెడ్. ఈరోజు మన క్లాస్ ఏంటి? డబుల్ డెక్కర్. డబుల్ డెక్కర్ మన క్లాస్. నేను ర్యామ్ తీసాను సార్, సిపి తీసాను సార్, మళ్ళీ సిపి వేసాను సార్, మళ్ళీ ర్యామ్ వేసాను సార్. అయిపోయిందా లేదా క్లాస్? క్లాస్ అయిపోయిందా సార్? ఆడు ఏమంటాడు సార్ అప్పుడు? ఆన్ అయితే ఆన్ అయింది, ఆన్ అవ్వకపోతే ఏమంటాడు సార్? డెడ్ బోర్డు కదా అది, ఎలా ఆన్ అవుద్ది? అది డెడ్ బోర్డు కదమ్మా, అది ఎలా ఆన్ అవుతుంది మీకు? నేను మీకు విధానం చూపించాను. ఈ ఫోన్లో ర్యామ్ ప్రాబ్లం ఉంది. అదే నువ్వు హ్యాంగ్ ఆన్ లోగో కారణం ఇచ్చుంటే నేను అలా చెప్పడానికి ఉంటుందా? నువ్వు రన్నింగ్ ఫోన్ ఇచ్చి చేయమంటే నేను చెప్పడానికి ఉంటుందా? నేను అలాంటి టీచర్ని చూస్ చేసుకోమన్నా, నేను తప్పనా? అరే మీకు మీరు అందరూ ఫ్రెషర్స్ అమ్మా, మీకు పేస్టర్ వేసి ఎలా తీయాలో తెలీదు. మీకు డైరెక్ట్గా డెడ్ బోర్డ్ తీసుకొచ్చి ఒక డెడ్ బోర్డ్ తీసుకొచ్చి చూపించాను అనుకో, మీకు అర్థమవుతుంది ఏమన్నా? అదే నేను ఒక రన్నింగ్ మొబైల్ తీసుకొచ్చి దాంట్లో అమ్మ చూడండి గ్లూ కట్ చేయాలంటే ఈ హీట్లో పెట్టాలని గ్లూ కట్ చేసి ఇలా తీయాలి, ఈ బ్లేడ్ తను తీసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వేసి ఆన్ చేస్తే అప్పుడు నీకు నేను చెప్పింది కరెక్ట్. సారు నిజంగా పర్ఫెక్ట్గా తీసాడు, పర్ఫెక్ట్ హీట్తో తీసాడు, పర్ఫెక్ట్గా క్లీన్ చేశాడు, పర్ఫెక్ట్గా వేసాడు, అందుకే ఫోన్ ఆన్. మరి అదే డెడ్ బోర్డు మీద చేస్తే నేను లోపల 4 బాల్ కలిసినాయి, కింద 4 బాల్ కలిసి నాకు తెలుసా? మన ఆన్ అవుద్దా? డెడ్ బోర్డు అది. మరి నేను కరెక్ట్గా చేసినట్ట? నేను కరెక్ట్గా చేసినట్ట? అంటే నువ్వు ఏం చేయాలన్నా నేర్చుకున్నప్పుడు, టీచర్ చెప్పినప్పుడు ఏం చెప్పినా రన్నింగ్ బోర్డ్ ఫస్ట్ విధానం నేర్చుకోండి. విధానం నేర్చుకున్నాక అప్పుడు మనం దాని మీదకి వెళ్తాం. ఇప్పుడు ఐసీ ఇవ్వాలి నీకు రాలేదబ్బా, కస్టమర్ ఒక ఫోన్ ఇచ్చాడు, డైరెక్ట్ చేసేస్తావా? నువ్వు చేసినప్పుడు పోతాయి. అలా పోకుండా ఉండాలంటే ఫస్ట్ నువ్వు విధానం నేర్చేసుకుని అప్పుడు వాటి మీద చేస్తే అప్పుడు అది సక్సెస్ అవుద్ది, లేకపోతే సక్సెస్ అవ్వదు. అర్థమైంది సార్? तो मैं क्या बोल रहा है, अभी कभी भी करने टाइम में हम रनिंग बोर्ड में करें तो आपको पता चलेगा इजीली. ज्यादा लोग क्या कर रहे हैं, डेड बोर्ड में करके दिखा रहा है. अब मैं डेड बोर्ड में डबल डेकर निकाल के फिर बिठाते हैं, आन होता क्या? नहीं होता. आप क्या सोचता है? ऑलरेडी डेड मोबाइल है इसलिए आन बोल के सोचते हैं. तो सही है क्या? गलत है ना सर? मैं कैसे कर रहे हैं आपको पता है क्या? नीचे बॉल खराब हो गया, अरे टीचर ही बराबर नहीं है तो आप स्टूडेंट क्या सीखेगा? सही. టీచరే కరెక్ట్గా చెప్పకపోతే, టీచరే కరెక్ట్గా చేయలేకపోతే స్టూడెంట్ ఏం చేయగలుగుతాడు సార్? నాకు అర్థం కాదు. దానికోసం రన్నింగ్ మోడల్ మీద చేయమంటే కామెంట్స్ ఎలా వస్తున్నాయి? అరే రన్నింగ్ మోడల్ మీద చేయమంటాడు ఏంటి, డెడ్ మోడల్ మీద చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా సార్? ఇప్పుడు నేను టీచర్ని, నేను నీకు కరెక్ట్గా చేసి చూపించాలి, నా బాధ్యత. మరి నేను దేని మీద చేయమంటారు? రన్నింగ్ మీద చేయాలా, డెడ్ మీద చేయాలి? రన్నింగ్ మీద చేయాలి. నేను ఇప్పుడు ఒక డిస్ప్లే కరెక్ట్గా తీయాలి. ఇక్కడ దేని మీద చేయాలి? రన్నింగ్ డిస్ప్లే కనెక్టర్ని రన్నింగ్ బోర్డులో తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వేసి నేను డిస్ప్లే పెడతాను, ఆ డిస్ప్లే రావాలి. నేను తీస్తానో వేస్తానో 3 బాల్ 3 కనెక్ట్ అవ్వ. అక్కడ నీకు తెలుసా కనెక్ట్ అవ్వలేదా? నువ్వు చూసే ఆ చివరి నుంచి నేను పెట్టిన హీట్ ఎయిర్ కరెక్ట్ అని నువ్వు ఒప్పుకుంటావా? సో ఈ చిన్న లాజిక్ ఎవరికి అర్థం కావట్లేదు. అర్థమైందా? సో రైట్. సో